కాబట్టి నేను ఇక్కడికి రెండోసారి వచ్చాను నేను. అలాగే మా ప్రియ సహోదరుడు అజయ్ బ్రదరు, అలాగే ప్రసన్న వర్జీనియాలో వాళ్ళు ఉంటారు. వారు ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గరికి నేను రావడం జరిగింది. మనం ఒక చిన్న కోరస్ ఒకటి పాడదాం అనుకుంటున్నా. బ్రదర్ బాగా ప్లే చేస్తున్నాడు. కాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్యా. అందరు కలిసి పడదాం. యేసయ్యా, 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో లేపి నిలిపావయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో లేపి నిలిపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా. అందరూ కలిసి యేసయ్యా, 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 సదాకాలము సదాకాలము నీతో జీవించెదను యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా అన్నాము కలిసి. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. అందరికీ బాగా వాక్యం తెలిసిన వాళ్ళే. ఎందుకంటే మా అజయ్ చెప్పాడు, బైబిల్ స్టడీ బాగా జరుగుతుంది మా దగ్గర అని చెప్పాడు. ప్రతి వచనము ప్రతి విషయాన్ని మేము ధ్యానం చేస్తామని మరి అజయ్ చెప్పాడు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తుంది. అంటే చదవడం వేరు, ధ్యానం చేయడం. ధ్యానం చేస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అయితే అందరికీ తెలిసిన మాటలే నేను కూడా మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను అనాలంతే. జ్ఞాపకం చేస్తాను. ఇంతకుముందు లాస్ట్ టైము నేను వచ్చినప్పుడు కొంతమంది లేనట్టున్నారు ఇక్కడ. అవునా? ఎంతమందికి నేను తెలుసు? 1 2 3 4 5 6 7 7 తెలుసు నేను. అదే మంచిది. నా పేరు యేసురాజు. నా పేరు మా అమ్మ పేరు పెట్టింది నాకు. అంటే నా బర్త్డే క్రిస్మస్ రోజు అనమాట, అందుకు ఆ పేరు పెట్టింది. అయితే నాకు మారు మనసు వచ్చిందేమో గుడ్ ఫ్రైడే. ఆ రోజు ప్రభు నా పాపాలు క్షమించాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి దిగొచ్చాడు ఒక ఈస్టర్ రోజు. నేను సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో నేను పనిచేశాను. 89లో నేను జాయిన్ అయ్యాను. 95లో ప్రభువు దర్శించి ఆ పాపాన్ని క్షమించి కల్లో చెప్పాడు, ప్రభు రిజైన్ చేసి నా సేవ చేయండి. అట్లాగా హైదరాబాద్లో ఇసుగూడ
ఆ ప్రాంతంలో సువార్త చెప్తుంటే ఒక 5 నుంచి ప్రభు మాకును బట్టి ఒక 800 మందిని దేవుడు అక్కడ ప్రభు చేసి 26 సంఘాలని దేవుడు చేశారు. అక్కడి నుంచి ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీ బైబిల్ కాలేజ్ కూడా ప్రభు అనుగ్రహించారు. నా భార్య పేరు శాంతి, షీఈ్ వర్కింగ్ ఇన్ ఎల్ఐసి. మా అబ్బాయి కూడా హానోక్ రాజు ఒక్కడే కొడుకు నాకు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, తను హైటెక్ సిటీలో. ప్రభు చెప్తే ఆయన కూడా రిజైన్ చేశాడు. అట్లా అందరం కలిసి దేవుని సేవ చేస్తాం. మా కోడలు అద్భుత షురేమి యూట్యూబ్లో వస్తూ ఉంటుంది. హానోక్ రాజ్ అంటే మా వస్తూ ఉంటుంది. గుత్తిలో బైబిల్ మిషన్ అద్భుత కుమార్ గారు అని ఉంటారు. వాళ్ళ కుమార్తె మా కోడలు అనమాట. సో అందరం కలిసి సేవ చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా పెద్ద చర్చ్, అంటే ద లార్జెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అనమాట. వాళ్ళు ప్రపంచంలోనే పెద్ద చర్చ్ అని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు వచ్చి, అనంతపూర్ వచ్చి వాళ్ళు మెజర్మెంట్ చేసి, అంటే ఒకే స్లాబ్ కింద 60,000 మంది కూర్చొని ఆ చర్చ్ ఇంతవరకు ప్రపంచంలో లేదనమాట. సో అలాగా ఇవ్వడం జరిగింది. ఇది తర్వాత 5th నేను యూఎస్ రావడం జరిగింది. అక్కడి నుంచి ఫ్లోరిడా వెళ్ళి, తర్వాత ఫీనిక్స్ వెళ్ళా. ఫీనిక్స్ నుంచి డాలస్ వచ్చా. డాలస్ నుంచి హ్యూస్టన్ వెళ్ళా. హ్యూస్టన్ నుంచి మళ్ళీ డాలస్ వచ్చి, డాలస్ నుంచి డిట్రాయిట్ వెళ్ళా. డిట్రాయిట్ నుంచి మళ్ళీ డాలస్ వచ్చారంటే ప్రతి చోట్ల దేవుడి కృప ఏంటంటే అక్కడ ప్రేయర్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ దేవుని వాక్యం మాటలు అందించడానికి దేవుడు కృప దయచేశాడు. తర్వాత మా అజయ్ బ్రదర్ వర్చీనా, మా సిస్టర్ ప్రసన్న అక్కడికి రావడం జరిగింది. తర్వాత మీ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. అంటే దేవుని కృప. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. ఇంకా గట్టిగా పాటలు పాడాలంటుంది నాకు అసలు. యాక్చువల్గా ఏంటంటే బైబిల్లో 100వ కీర్తన గుర్తొస్తుంది. సమస్త దేశములారా యెహోవాకు స్తుతించండి యెహోవా అని అంటే. రెండవది ఉత్సాహ సంతోషంతో యెహోవాని సేవించాలంట. ఉత్సాహంగా పాటలు పాడాలంటాడు. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించడు కనుక, అందుకోసం అలా చేయమని బైబిల్లో ఉంది. ఆ తర్వాత ఇంకా ఎందుకంటే మనం ఆయన ప్రజలు కనుక ఉంటుంది. వై అని అంటే ఆయన మనకి కాపరి కనుక, మన గొర్రెలు కనుక పాటలు పాడేటప్పుడు ఉత్సాహం ఉండాలంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఇచ్చే ఒకసారి యేసయ్య నీకు మహిమ. యేసయ్య అని చెప్తాం అందరం గట్టిగా. యేసయ్య మీకు వందనాలు అని చెప్తాం. హల్లెలూయా. యాక్చువల్గా నేను పెంతెకోస్తు కాదు, అది మాది బాప్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ మాది. నా భార్య ఏమో లూథరన్. ఇద్దరం కలిసి పెంతెకోస్తు అవ్వలేదు, కానీ పెంతెకోస్తు దినాన ప్రభువు పరిశుద్ధాత్మ దిగొస్తాడని బైబిల్లో రాయబడి ఉంది కదా అని ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను. ఒక 2 years ప్రే చేసి, ప్రభా మరి ఈ మాట రాయబడి ఉంది కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తే మీకు శక్తి వస్తుందని రాయబడి ఉంది, మరి నమ్ముతున్నాను దాన్ని అని చాలా కాలం ప్రేయర్ చేశాను. ఎక్కడ మీటింగ్ వెళ్ళినా సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు కావాలని ప్రార్థన చేశాను. నేను నిజంగా ఏడ్చి కూడా ప్రార్థన చేశాను. అయితే ఒక ఈస్టర్ రోజు దేవుని అభిషేకం శక్తి అప్పుడు నా మీద దిగొచ్చింది. అప్పుడు నేను నమ్మాను. అప్పుడుదాకా నేను కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే నేను కూడా నమ్మను అనమాట. నాది అలాంటి మెంటాలిటీ అది. తర్వాత నా భార్య లూథరన్. ఆమె అంటుంది, మీరు గట్టిగా అలురి అంటారు, స్తోత్రం చెప్తున్నారు ఏంటని. ఇద్దరికి డిస్కషన్ అయిపోతుంది. ఇద్దరికి డిస్కషన్ అయిపోతుంటే ఒకరోజు ప్రభు ఏమన్నాడంటే, నీ చెయ్యి ఆ మీద పెట్టమని చెప్పాడు. ఎప్పుడైతే నా చెయ్యి ఆ మీద పెట్టానో దేవుని అభిషేకం ఆ మీదకి వచ్చింది. అప్పటి నుంచి ఆమె కూడా ప్రే చేస్తే దేవుడు స్వస్థ కార్యాలు కూడా దేవుడు జరిగించుకొని వెళ్తూ ఉంటాడు. అందుకోసం దేవుని కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అందరికి తెలిసిన విషయాలే జ్ఞాపకం చేస్తాను. చూడండి, మార్క్స్ వార్త 12వ అధ్యాయము 28 నుంచి. ఏం చదువుతారా కొంచెం? చూడండి, మార్క్స్ వార్త 12:28 నుంచి. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చిందని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగారు. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు
అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రథమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పాడు. ఆ శాస్త్రి, బోధకుడా, బాగుగా చెప్పితివి. ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమములకన్నిటి కంచెను, బలుల కంచెను అధికమని ఆయనతో చెప్పెను. అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత తండ్రి యేసు నామములో నీకు మహిమ చెల్లిస్తూ, వాక్యముని దేవుడు ప్రభా మాతో మీరు మాట్లాడండి. ఆ గ్రహింపు మాకు మీరు అనుగ్రహించండి. ఆ గ్రహించిన దాని ప్రకారం ఇంకా మేము ముందుకు వెళ్ళి నీ కొరకు బలమైన సాక్షులుగాను, నీ చిత్తాన్ని జరిగించేవారుగాను, నీ సేవ జరిగించేవారుగా ఉంటానికి కృప దయచేయమని వ్యవసాయానికి నీ దాసుని మనం అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఆత్మ అనే దేవుడు భూమి మీదకి శరీరంలో వచ్చాడు. 33.5 సంవత్సరాలు ప్రభు శరీరంలో ఉన్నారు. 30 సంవత్సరాలకి ఆయన బాప్తిసం తీసుకొని 3.5 సంవత్సరాలు ప్రభు సేవ చేశారు. ఆ 3.5 సంవత్సరాలు ప్రభు ఎన్నో వండర్స్ చేశారు, ఎన్నో సైన్స్ చేశారు, ఎన్నో మిరకల్స్ ప్రభు చేశారు. అంత మాత్రం కాకుండా ఎన్నో బోధలు కూడా ప్రభు చేశారు. కాబట్టి ఆయన చేసిన సైన్స్ కానీ, వండర్స్ కానీ, మిరకల్స్ కానీ, ఆయన చేసిన టీచింగ్ అంతా కూడా పరలోకం రికార్డ్ చేసి పెట్టింది బైబిల్లో. ఎందుకు రికార్డ్ చేసి పెట్టింది పరలోకం? ఆయన లైఫ్, ఆయన మినిస్ట్రీ, ఆయన డెత్ అండ్ రెజరెక్షన్. అంటే దాని ద్వారా మనము ఈ భూమి మీద ఎందుకు పుట్టాము, ఎవరి కోసం బ్రతకాలి, ఏం చేయాలి, భూమి మీద ఎక్కడికి వెళ్తాం, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకొని బ్రతకడానికి దేవుడు అన్ని రాసిపెట్టాడు. ఎందుకు పుట్టాము, ఎవరి కోసం బ్రతకాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్తాం అని. ఇప్పుడు ఇందులో చదివితే ప్రభు వ్యక్తిగతంగా పర్సనల్గా చాలా మందిని ప్రభు ఎన్కౌంటర్ చేశాడు. మన ఆడితే అర్ధరాత్రి, మధ్యరాత్రి నికోదేముని ఎన్కౌంటర్ చేశాడు ప్రభు. ఆ తర్వాత జక్కేని చెట్టు దగ్గర ఎన్కౌంటర్ చేశాడు. తర్వాత సమరి స్త్రీని నూయి దగ్గర ఎన్కౌంటర్ చేశాడు ప్రభు. పౌలుని దమస్కు మార్గంలో ఎన్కౌంటర్ చేశాడు. అయితే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రశ్నలు వేశారు, అవి కూడా ప్రభు రికార్డ్ చేశాడు అనమాట. అది మనం చదువుకున్నప్పుడు ఒక శాస్త్రి వారు తర్కించట విని అన్నది బైబిల్లో. వారు తర్కించట విని అంటే ఈ శాస్త్రి లేకపోతే హేరోదీయులు, పరిసయ్యులు, సద్దుకాయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రభు వారికి సమాధానం చెప్పాడు. అయితే అందులోంచి మనమే నేర్చుకోవాలి, అందులోంచి మనమే నేర్చుకోవాలన్నది పాయింట్ అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 3 వ్యక్తులు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్న వేశారు ప్రభుని. మొట్టమొదటి ఏంటంటే 12:13 ప్రధాన యాజకులు, పెద్దలు, పరిసయ్యులని, హేరోదీయుల్ని కొంతమందిని యేసు ప్రభు దగ్గరికి పంపించారు. అంటే ఎందుకు పంపించారు అని అంటే తప్పు పట్టుకోవడానికి. అక్కడ బైబిల్లో క్లియర్ ఉంది. వారు వచ్చి ఆయనని మాటలలో చిక్కు పెట్టవల్లనే ఉంది బైబిల్లో. అంటే ప్రభుని తప్పు పట్టుకుందాం, 10 మందిలో నిలదీద్దాం, అవమానపరుద్దాం, డీగ్రేడ్ చేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. వాళ్ళ ఇంటెన్షన్ అది. కానీ ఇంటెన్షన్ బయటికి కనబడకుండా యేసే దగ్గరకు వచ్చి ప్రశ్న వేస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది
కొంతమంది మనస్తత్వం అలాగే ఉంటుంది. ఏంటంటే 10 మందిలో అవమానపడదాం, డీగ్రేడ్ చేద్దాం, అలాంటి మెంటాలిటీ ఉంది చాలామందికి. ఎందుకంటే వీళ్ళు ఎందుకు వచ్చింది, వీళ్ళకంటే ఏసే వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఏసే వస్తే వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, ప్రాముఖ్యత. అరే నాకంటే ఎక్కువ మంది ఈయన అప్రిషియేట్ చేస్తారేంటి, నాకంటే ఎక్కువ మంది ఈయన అభినందిస్తున్నారేంటి, నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఈయనకు వచ్చింది ఏంటి, ఈయన కొత్తగా వచ్చాడు కదా, లేకపోతే ఈయన ఈ ఫలానా కదా, ఇలాంటి ఆ మెంటాలిటీ బయట కనబడదు చాలా మందికి. మీరందరూ మంచివాళ్ళు అంతే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది మెంటాలిటీ ఇలా ఉంటుంది, ఎప్పుడైనా సరే ఈయన డీగ్రేడ్ చేద్దాం, దాని ద్వారా ఈయనకున్న ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది అన్న మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి. అది శాస్త్రుల మెంటాలిటీ అంటాం, దాన్ని ఏమంటాం, పరిచయాల మెంటాలిటీ, లేకపోతే శాస్త్రీయ మెంటాలిటీ, ఏ రోజు మెంటాలిటీ అనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు చదువుతాం 13వ వచనం నుంచి 13, 12. వారు మాటలలో ఆయనని చిక్కుపరచవలని పరిచయులను హేరోదీయులను కొందరిని ఆయన ఎదుగు పంపించింది. వారు వచ్చి ఏమడుతారు చూడండి, అంటే ఇంటెన్షన్ ఏముంది, ఈయన తప్పు పట్టాలని, కానీ ఇంటెన్షన్ బయట కనపట్లేదు. అది మామూలుగా వచ్చి ఏమడుతారంటే ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు. అదనమాట. వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడివి, ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు, మేము ఎరుగుదుము, నువ్వు మోమాటము లేని వాడివి అని అడిగి. చూడండి ఏంటి, తప్పు పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు యేసయ్య గురించి ఇచ్చే సాక్ష్యం ఏంటంటే నువ్వు నిజమే మాట్లాడుతూ ఉంటారు అని, నీకు మొహమాటం లేదంటారు. నువ్వు ఎవరినైనా ఒకలా చూస్తావు, నీకు మొహమాటం లేదు, నువ్వు నిజమే మాట్లాడతావు, నువ్వు సత్యవంతుడివి, ఎవరిని లక్ష్య పెట్ట మొహమాటం లేనివాడు అంటే. సో ఆ మాట మనకి ఏమనిపిస్తుంది అని అంటే, యేసయ్య గురించి నిజం మాట్లాడతారు సాక్ష్యం వాళ్ళు. కాబట్టి మనిషికి ఏది ఇంపార్టెంట్, వెండి బంగారం కంటే సాక్షి ఇంపార్టెంట్. అది వెండి నశించిపోద్ది, బంగారం కూడా నశించిపోద్ది, కానీ మంచి పేరు మాత్రం ప్రజల మధ్యలో ఉండిపోతుంది. సో దాన్ని చూసుకోవాలి ఎప్పుడైనా సరే. అందుకే యేసుప్రభుడు అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అడిగారు. ఒక దగ్గర అడిగితే కొందరు కైసర్లు అడిగారు ప్రభు, అడిగితే బాప్తిస్మ యోహాను అన్నారు కొంతమంది అన్నారు ఏలి అన్నారు, కొంతమంది ఇర్మియా అన్నారు, కొంతమంది ప్రవక్తలు ఒకలా చెప్పేసి అన్నారు. అప్పుడు ప్రభు అంటాడు, మరి మీరేమనుకుంటున్నారా నా గురించి అని అడిగాడు. అప్పుడు పేతురు అంటాడు, నీవు సజీవుల దేవుని కుమారుడైన క్రీస్తు అంటాడు. అంటే బయట సాక్ష్యం అడిగాడు, చెప్పండి, ఇంట్లో సాక్ష్యం కూడా అడిగాడు. కొంతమందికి ఇంట్లో ఉంటుంది, బయట ఉండదు సాక్ష్యం. కొంతమందికి బయట ఉంటుంది కానీ ఇంట్లో ఉండదు. యేసయ్యకి ఇంట్లో సాక్ష్యం ఉంది, చెప్పండి, బయట కూడా సాక్ష్యం ఉంది. అందుకే సాక్ష్యం పడండి. బోధకుడు సత్యవంతుడివి, మోమాటం లేనివాడివి, నువ్వు ఎవరిని లక్ష్య పెట్టవు, నీకు డబ్బున్న వాడు ఒకటే, డబ్బు లేని వ్యక్తి కూడా ఒకటే, నీకు ఎవరిని లక్ష్య పెట్టేవారు మీరు కాదు అని చెప్పి ప్రభు గురించే సాక్ష్యం ఇచ్చారు వాళ్ళు. ఆ తర్వాత చదవండి, ఇప్పుడు అడుగుతున్నారు, నువ్వు దేవుని మార్గం తిన్నగా బోధిస్తావు నువ్వు, ఇప్పుడు ఏమడుగుతున్నారు, కైసరికి పన్ను ఇవ్వాలా వద్దంటావా, ఇప్పుడు చెప్పు. అదనమాట. అంటే ఇందులో తప్పట్టుకోవాలండి. ఇప్పుడు కైసరికి పన్ను ఇవ్వాలంటావా, ఇవ్వద్దంటావా, ఇప్పుడు దొరుకుతాడు. 10 మందిలో అవమానం పోద్దాం, డీగ్రేడ్ చేసేద్దాం, వెళ్ళి అక్కడి నుంచి కొన్ని ఇంపార్టెన్స్ పోతుంది. అదే అలా ఇంటెన్షన్ అనమాట. అప్పుడు ప్రభు వారి వేషధారణ ఎరిగనుంది. అంటే పైకి మాత్రం ఏమడుగుతారంటే తెలియనితో అడుగుతున్నారు వీళ్ళు, కానీ లోపల మాత్రం వీళ్ళు తప్పు పట్టుకోవడానికి ఇంటెన్షన్ ఉంది. ప్రభు ఒకసారి స్కాన్ చేశాడు, ఇలాగ అందరినీ స్కాన్ చేస్తారు కదా ప్రభు, అందరినీ స్కాన్ చేస్తాడు. అందుకోసం స్కాన్ చేస్తే మొత్తం ఆయనకి అన్నీ క్లియర్గా తెలిసిపోతుంటుంది. మన థింకింగు, మన హార్ట్లో ఉన్న విషయాలన్నీ కూడా తెలిసిపోతుంటాయి. అందుకే ఒకసారి స్కాన్ చేసేసరికి వాళ్ళ వేషధారణ ఎరిగినుంది. వేషధారణ హిపోక్రసీ అన్న మాటకి గ్రీకులు ఏముంటుందంటే స్టేజ్ యాక్ట్రెస్ అని ఉంది, నటించే వాళ్ళని ఉంది. యాక్ట్రెస్ అంటారుగా. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు సినిమాలో మనం చూస్తుంటాం కదా. అంటే ఇప్పుడు నేను చూడలేదు, 92లో పోయినాయి నా సినిమాలు, సీరియల్, జబర్దస్త్ కూడా పోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు పోయినాయి. అంతకుముందు నేను సండే స్కూల్ టీచర్ని యూత్ మీటింగ్ నడిపించి అదే యూత్ నేనే ఫస్ట్ షో తీసుకెళ్ళేవాడు అందరినీ.
అయినా యేసురాజు మంచుడు ఎవరు లేరన్నారు. నిజమనుకున్నాను నేను. ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక అర్థమైంది నా లైఫ్ ఏంటో. ప్రభు రక్షించాడు అనమాట. అయితే ఏంటంటే వాళ్ళు చేసేది నటించడం వేరు ఉంటుంది, పైన వెనకాల వేరు ఉంటుంది వాళ్ళు. అందుకని చాలా మంది సినిమా యాక్టర్లు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, స్టేజ్ మీద ఉన్నట్టు ఉండదు అది. అది వేరు, ఇది వేరు. సో అలాగా గ్రీకులో ఏంటంటే హిపోక్రసీ అనే పదానికి హిపోక్రైట్ అని ఉంటుంది, వాళ్ళు స్టేజ్ యాక్టర్స్ అని ఉంది, నటించేవాళ్ళు అని ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏసై దగ్గరకు వచ్చి నటిస్తున్నారు, ఏసైకి తెలియదు అనుకుంటున్నారు. అదనమాట. పైకి లేంటే మాకేం తెలియదులే, ఏం మాకు చెప్పు అన్నట్టు ఉంది, కానీ లోపల దొరుకుతాడు అన్నట్టు ఉంది వీళ్ళకి. అయితే ఇప్పుడు అందులో తప్పేం పట్టుకుంటారు? కైసరికి పన్ను ఇవ్వాలా వద్దా చెప్పు, ఏం తప్పు పట్టుకుంటారు అందులో? అయితే కైసరికి పన్ను ఇవ్వాలి అంటే అప్పటికే యూదునికి రోమా గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది, గవర్నమెంట్ మీద వారి పరిపాలన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు 3 రకాల ట్యాక్స్లు వేస్తారనమాట. వాళ్ళు ఒకటి టోల్ ట్యాక్స్, ఒకటి గ్రౌండ్ పంట ట్యాక్స్, ఒకటేమో తర్వాత అదే గ్రెయిన్ ట్యాక్స్, ఒకటి పంట ట్యాక్స్, టోల్ ట్యాక్స్, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్, ఒకటి. ఇన్ని రకాల ట్యాక్స్లో యూదుల మీద వాళ్ళు భారం పెడతా ఉంటే జక్కీని ఏమన్నారంటే ఈ పాపి అయిన మనుషుడు అన్నారు. అందుకోసం వాళ్ళు ఈ పాపి అయిన మనుషుడు జక్కయ్య తన ట్యాక్స్ తనకు తీసుకుంటాడు, గవర్నమెంట్ కూడా చేస్తాడు ఇల్లీగల్గా. విసిగిపోయారు అన్నమాట వాళ్ళు. సో అందుకోసం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కైసరికి పన్ను ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా యూదులు వ్యతిరేకం అయిపోతారు. ఒకవేళ పన్ను ఇవ్వద్దు అంటే గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది యేసు ప్రభు అని. అందుకోసం ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించారు, ఏం చెప్తాడని. అప్పుడు ప్రభు అన్నాడు, ఆ దేనారం చూపించండి, ఈ బొమ్మ ఎవరిది అన్నాడు. ఈ బొమ్మ ఎవరిదంటే కైసరిది అన్నాడు. అయితే కైసరు మీకు రాజు కాబట్టి మీరు కైసరికి ఇచ్చారు. ఆ తర్వాత మీ జీవితానికి రాజు ఎవరని అడిగాడు. ఎవరు? దేవుడు. అదనమాట. మీ లైఫ్కి రాజు దేవుడు. ఈ భూ సంబంధంగా కైసరేమో మీకు రాజు. సో ఈ కైసరికి ఇచ్చండి, దేవుడికి ఇవ్వండి అని. అంత జ్ఞానంతో అని చెప్పిన మాటకి వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అందుకోసం మరి ఇందులో ఏం నేర్చుకోవాలి, ఏ విషయం నేర్చుకోవాలంటే ఒకటి సాక్ష్యము, రెండోది ఏంటంటే వేషధారణ పనికిరాదు దేవుడికి. బైబిల్లో ఉదాహరణలు కూడా ఉన్నాయి వేషధారణ కోసం. ఫస్ట్ చర్చ్లో అననీయ సప్ఫీరాలు వాళ్ళు పొలం అమ్మారు. అంటే హిపోక్రసీ దానికోసం చెప్తున్నా. వాళ్ళు పొలమై అపోస్తుల పాద దగ్గర తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. పేతురు అడిగాడు, అననీయ ఇంతకు అమ్మేవా పొలం అని అడిగాడు. అవును అంతకే అన్నాడు. వెంటనే చచ్చిపోయాడు సంఘం మధ్యలో. తర్వాత వాళ్ళ భార్య వచ్చింది. వాళ్ళ భార్య వస్తే పొలం ఎంత కమ్మారని అడిగాడు. ఆమె కూడా నా భర్త ఎంత చెప్పాడు అంతకే అంది ఆమె కూడా చచ్చిపోయింది సంఘం మధ్యలో. అంటే ఎందుకు చచ్చిపోయింది? ఆయన పొలం అమ్మాడు ₹1,00,000, 25,000 ఇంట్లో పెట్టుకున్నాడు, 75,000 తీసుకొచ్చి అపోస్తులకి ఇచ్చాడనమాట. అంటే ఆయన ఇవ్వడం ఎలా ఉందంటే సంఘం మధ్యలో ఎంతకి పొలం అమ్మాడు అంత తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా చేశాడు, కానీ అంతా ఇవ్వలేదన్నమాట. అందుకు దేవుడు దాన్ని చూశాడు, హిపోక్రసీ అని వేషధారణ చూశాడు ప్రభు. చూసి అక్కడికక్కడే దేవుడే చంపేశాడు ఆయన సంఘం మధ్యలో. తర్వాత కొద్దిసేపటికి ఆమె భార్య వచ్చింది ఉంది. నిజంగా సెల్ ఫోన్ కానీ ఉండుంటే ఆమె దగ్గర టక్కని చెప్పేసేవారు ఎవరైనా, అవును కదా. అప్పుడు సెల్ ఫోన్ ఉంటే ఇదిగో మీ ఆయన చచ్చిపోయాడు, అవును కదా, మీ హస్బెండ్ చచ్చిపోయాడు, జాగ్రత్త, నువ్వు కానీ తప్పు చెప్పుకోవటం అయిపోతుంది నీ పని. ఎస్ఎంఎస్లు పెట్టి అక్కడ చర్చలు కూర్చొని చాలా మంది, అవును కదా, చర్చలో కూర్చొని ఎస్ఎంఎస్లు పెట్టేస్తుంటారు చాలా మంది. అలాగే ఆ సెల్ ఫోన్ లేదు ఆ రోజు, ఉండుంటే మాత్రం ఆమె బతికిపోతుండే. ఆమె వచ్చి మళ్ళీ ఏమంటుందంటే నా భర్త ఎంతకమ్మాడు అంతకాదు ఆమె కూడా, నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి బాధలు ఇక్కడ ఉన్నాయి అన్నాగానే ఆమె అందరి మధ్యలో చచ్చిపోయింది. ఇప్పుడు అలా జరగట్లేదు కాబట్టి భయం లేదు ఎవరికి. అది ఇప్పుడు కానీ అలా జరిగి ఉంటే, అవును లేదా. అలాగే ఒక ఆయన చెప్పాడు, ఒక 70 సంవత్సరాల పైన ఉన్నాయి ఆయన పాస్టర్ వచ్చి, దేవుడు అంటే ఒక ఉదాహరణలో చెప్పాడు అనమాట. ఏంటంటే
రెడ్ లైట్ గ్రీన్ లైట్ పెట్టాడు మనిషికి. పెడితే ఎవరి దగ్గర తప్పుగానే కనబడితే రెడ్ లైట్ వెలుగుతుందంట, ఏమి లేకపోతే గ్రీన్ లైట్ వెలుగుతుందంట. ఇది ఒకసారి భార్య భర్తలు ఇద్దరు షాపింగ్కి వెళ్ళారంట. షాపింగ్కి వెళితే షాపింగ్ అంతా చేసిన తర్వాత కౌంటర్ దగ్గర డబ్బులు కట్టేటప్పుడు భర్త మీద రెడ్ లైట్ వెలిగిందంట. భార్య తెలిసిపోయిందంట. తెలిసిపోయి, ఏమండి మీ తల మీద రెడ్ లైట్ వెలిగింది ఏంటంట. ఆయన చూసుకోలే. ఎందుకు వెలిగింది అంటే ఆ కౌంటర్లో ఆమె చూస్తున్నట్టు ఇలాగా, ఆ కౌంటర్లో ఆమె చూస్తుంటే చక్కని రెడ్ లైట్ వెలిగింది. అది ఆయన కనపట్లే, భార్య కనపడుతుంది. అందుకోసం ఆయన అన్నాడు, ప్రతి క్రైస్తవుడి మీద రెడ్ లైట్ గ్రీన్ లైట్ పెడితే వాళ్ళ సంగతి తెలిసిపోద్ది అన్నాడు. పాస్టర్ సంగతి కూడా తెలిసిపోద్ది అన్నాడు. ప్రసంగం చేసేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు పాస్టర్ సంగతి కూడా తెలిసిపోద్ది. అలా పెట్టినందుకు దేవుడు థ్యాంక్స్ చెప్పండి అందరూ అన్నాడు. పెట్టుడు భయపడిపోతుంది ఇప్పటికీ అన్నట్టు. అందుకోసం దేవుడు హిపోక్రసీని దేవుడు ఎప్పుడు సంతోషపడ్డు, ఇష్టపడ్డు. వేస్తిగా పరలోకి ఉంటుంది కానీ వేషధారణ కూడదని చెప్పేశాడు దేవుడు, నటించే వాళ్ళు ఉండదని చెప్పాడు. సో పైన ఒకటి లోపల ఒకటి ఉండకూడదు అనమాట. బయటికి ఏం కనబడుతుందో లోపల అది ఉండాలి, లోపల ఏం కనబడుతుందో బయటకు కనబడాలి. హిపోక్రసీ మీన్స్ ఏంటంటే వాట్ దే బిలీవ్, అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారో దానికి తగినట్టుగా వాళ్ళ బిహేవియర్ లేదని మీనింగ్ అనమాట. అది వాళ్ళు నమ్ముతున్నారు, ఏంటి ధర్మశాస్త్రం నమ్ముతున్నారు, కానీ వాళ్ళ లైఫ్ అలా కనబట్టలేదు. శాస్త్రులు పరిశీలి. అందుకోసం హిపోక్రసీ అన్నాడు. చాలాసార్లు కోపడ్డాడు. సొన్న కొట్టిన సమాధులారా అన్నాడు. పైకి బాగుంటారు మీరు కానీ లోపల సరిగలేరు మీరు అని చెప్పాడు ప్రభు. పైకి కనబడతాను మీరు చాలా జాగ్రత్త వాక్యాన్ని పాటించినట్టు, కానీ అలా లైఫ్ మీ దగ్గర లేదని చెప్పేశాడు. ఆ లైఫ్ మీ దగ్గర లేదు. సో వాట్ దే బిలీవ్ బట్ దేర్ బిహేవ్ ఈజ్ నాట్ లైక్ దట్ అన్నాడు. సో మనం కూడా యేసు ప్రభు మన కోసం వచ్చాడు, చనిపోయి సమాధి తిరిగి లేచాడు. వీ బిలీవ్, మనం నమ్ముతున్నాం, నమ్మాము, బాప్తిస్మం కూడా తీసుకున్నాం. కానీ ఆ నమ్మకానికి తగినట్టుగా మన లైఫ్ స్టైల్ కనబడాలన్నమాట. మన బిహేవియర్ కనబడాలి. ఎక్కడ మన ఆఫీస్లో కనబడాలి, ఇంట్లో కనబడాలి, బయట కనబడాలి. ఎక్కడైనా సరే మన బిలీఫ్కి తగినట్టుగా మన లైఫ్ స్టైల్ కనబడకపోతే అది హిపోక్రసీ అంటారు దాన్ని. దాని దేవుడు ఇష్టపడి ఎప్పుడు కూడా. వేస్తికి పరలోకం ఉంటుంది కానీ వేషధారులు ఉండదని చెప్పేసి, వేషాన్ని తప్పు చేస్తాను క్షమించమని అడుగుతుంది కానీ వేషధారి అడగదు. అందుకే ఇందులోంచి నేర్చుకుంది హిపోక్రసీ పనికిరాదు. చాలా మంది ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు కానీ లోపల వేరుంటుంది. అదే ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటారు, మరి లోపల వేరుంటుంది. అది ఏదో జాయ్ఫుల్గా ఉన్నట్టు కనబడతారు పైకి, కానీ అలాగా ఉండదు అనమాట. ఇవన్నీ దేవుడు తెలిసిపోతుంది అనమాట. అందుకే కీర్తనలు ఏమిటంటే, నేను కూర్చుంటుట నీకు తెలుసు 139, నేను లేచుట నీకు, చదువుదాం అది ఒకసారి 139. యెహోవా నన్ను పరిశోధించి, యెహోవా అందరి జాగ్రత్త గమనించాలి. నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించావు. నా నడకని నా పడకని నీవు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ నీకు బాగా తెలుసు. యెహోవా రాకమునిపే పూర్తిగా నీకు తెలియను. వెనక ముందు చూడండి, వెనక ఉన్నాడంట, ముందున్నాడంట, తర్వాత అంటే ఆయన చెయ్యి డ్రోన్ కెమెరా అంటారు దాన్ని. ఏమంటారు? ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లిలో డ్రోన్ కెమెరా ఉంది కదా. కాబట్టి ఎక్కడున్నా సరే డ్రోన్ కెమెరా ఉంది. దేవుని చెయ్యి, అది మాట తెలిసిపోతుంది, చర్య తెలిసిపోతుంది, కూర్చోవడం, తర్వాత లేవడం, పడుకోవడం, నడక అన్నీ మొత్తం తెలిసిపోతాయి ఆయనకి. అంతే. తర్వాత ఇంకొక ఆయన అంటాడు, గదిలోనేమో చీకటంట, దుప్పట్లో వెలుగట. గదిలోనేమో వెలుగంట, గది అంతా చీకటంట, దుప్పట్లోనేమో వెలుగంట, ఎవరు చూడకుండా. అది మరి ఎవరు చూస్తున్నారు? అది అన్నీ ఆ భయం ఉంటుంది ఒక పక్క, కానీ మామూలే.
అన్ని భయం ఉంటుంది, వాళ్ళ మామూలుగా అయిపోతుంటుంది. అందుకోసం ఏంటంటే ఓమ్ని సైన్స్ అంటాం, అంటే ప్రభుకి సర్వజ్ఞాని. చెప్పండి, అందరికీ జ్ఞానం ఉంటుంది కానీ ప్రభుకి మాత్రం సర్వజ్ఞానం ఉంటుంది. అందరికీ శక్తి ఉండొచ్చు కానీ దేవుడికి సర్వశక్తి ఉంటుంది. ఆ తర్వాత కిందకు వచ్చి ఏమిటంటే నేను ఎక్కడున్నా నీకు తెలిసిపోతాడు, ఏ ప్లేస్లోనా నీకు తెలిసిపోతాడు. తర్వాత చూడండి ఆ మాట, నీ ఆత్మ యుద్ధ నుండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నేను ఎక్కడ పోదును, నీ సన్నిధి నుండి నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి ఎక్కడ పారిపోతాను, నేను ఆకాశం ఎక్కినను, ఆకాశం ఎక్కినా నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పడుకున్నాను, పాతాళంలో పడిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, అక్కడ ఉన్నావు. అది అంటే ఏంటి, అన్నీ తెలుసు అంటున్నాడు. ముందు ఎక్కడైనా ఉండగలిగిన వాడు దేవుడు అంటున్నాడు. కొంతమంది ఏమో వర్జీనియా అయితే బాగోదు కానీ అప్పుడు ఏది న్యూయార్క్ వెళ్ళిపోదాం అనుకుంటారు. అవును లేదా, దేవుడితో లేకపోతే ఈ థియేటర్ దగ్గర తెలిసిపోతుంది అందరికీ, పలానా థియేటర్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటారు. లేకపోతే ఈ ప్లేస్లో తెలిసిపోతుంది అందరికీ, మనోళ్ళు ఉంటారు, పలానా ప్లేస్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. ప్రభు అంటాడు, ఏ ప్లేస్లో నేను న్యూయార్క్లో ఉంటాను, నేను వర్జీనియాలో ఉంటా, మేరియన్లో ఉంటా, నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఉంటా నేను. అది అని చెప్తున్నాడు. అది అన్నీ తెలుసు అన్న దేవుడు అంటాడు. రెండోది, ఎక్కడికి వెళ్ళినా ఉండగలను నేను దేవుడు అని చెప్తున్నాడు ఆయన. అలాంటి దేవుడు అని చెప్పి అని అంటాడు, దేవా ఇంకా నన్ను పరిశోధించు, పరిశీలించు, ఇంకా చూడు నన్ను ఏమైనా ఉన్నాయేమంటాడు. అన్నీ తెలిసిన దేవుడిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వేషధారణ ఎప్పుడూ దేవునికి పనికిరాదు. ఏది లోపల ఉంటే అది మాట్లాడాలి, ఏది మాట్లాడితే అది లోపల ఉండాలి, ఏది చెప్తే అది చేయాలి, ఏది చెప్తే అది చేయాలి, చేసింది చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేను, ఏంటంటే పాస్టర్ గారు చర్చికి కొత్తగా ఇద్దరు భార్య భర్తలు వచ్చారంట. పాస్టర్ గారు అడ్రస్ తీసుకుంటారు కదా, ఇప్పుడు మనం కూడా తీసుకుంటాం కదా, ఎవరు వస్తే తీసుకొని పలానా రోజు మీ ఇంటికి వస్తాం విజిటింగ్ అని చెప్తా ఉంటుంటారు. అది అయితే ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారంట దగ్గరికి, అమ్మా నేను ఇలా మీ ఇంటికి వచ్చాను, నేను ఇది ఇక్కడే ఉన్నానంటే, వీళ్ళు పాస్టర్ గారు వచ్చేసారని చెప్పేసి కంగారు పడిపోయి ఏం చేద్దాం, ఈ పాస్టర్ గారు వచ్చాడు వదిలిపెట్టడం మనల్ని, ఒక గంట తినేస్తాడు, అది ఒక గంట తినేస్తాడు మనల్ని వదిలిపెట్టాడు అని ఆమె ఏమన్నంటే, మనం ఓ పని చేద్దాం, నేను జ్వరం వచ్చినట్టు మనసు మీద పడుకుంటాను. అది జ్వరం వచ్చినట్టు పడుకుంది ఆమె. ఈయన ఏం చేశాడంటే, నీ జ్వరం వచ్చినట్టు నువ్వు పడుకుంటే నేను బాధపడి నేను కూడా చేయాలి కదా అన్నాడంటే. సరే ఆమె జ్వరం వచ్చింది, మూలుగుతుంది, అమ్మ అమ్మ అని మూలుగుతుంది. ఈయన కూడా ఏం చేశాడు, ఫేస్ మాత్రం బాధకు పెట్టేశాడు. అప్పుడు తలుపు తీసాడంట. తలుపు తీయగానే ఏది మా పాప ఏది లేకపోతే సిస్టర్ ఏది అని అంటే, చూడండి సార్ జ్వరం వచ్చింది అంటే ఆమె ఏడుతున్నట్టు, జ్వరం వచ్చినట్టు బాగా మూలుగుతూ ఏడుతున్నట్ట. ఈయన కూడా ఫేస్ మాత్రం బాధతో పెట్టాడు. పాస్టర్ గారు ప్రేయర్ చేశాడంట. ప్రేయర్ చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలకి ఇద్దరు వచ్చి సోఫాలో కూర్చున్నాడంట. కూర్చుని భర్త అంటారు, అమ్మాయి ఎంత బాగా నటించావు నువ్వు అన్నాడంట. మీరేమో తక్కువ, మీరు కూడా బాగా నటించారు, అసలు ఏడ్చినట్టే చేశారు మీరు, ఏడవలేదు అలాగా అంటే అలాగే అలాగే ఉన్నాడు. నువ్వు కూడా జ్వరం వచ్చినట్టే ఉంది, నువ్వు కూడా అలాగే చేసావు, ఏడ్చినట్టు ఏడ్చావు, ఏడవలేదు అంటే మళ్ళీ తలుపు చప్పుడైందంట. పాస్టర్ గారు మళ్ళీ వచ్చాడు. పాస్టర్ గారు మళ్ళీ వచ్చేసరికి టక్కని ఇద్దరు తలుపు తీశారు. తలుపు తీసేసరికి ఏంటి సార్ మళ్ళీ వచ్చాడు పాస్టర్ గారు అంటే, నువ్వు ఏడ్చినట్టే ఏడ్చావు, పక్కనే ఉన్నాడు అంటే వెళ్ళలేదు, నువ్వు జ్వరం వచ్చినట్టే చేసావు, నీ జ్వరం లేదు, నువ్వు కూడా ఏడ్చినట్టే చేసావు, మీ భార్య జ్వరం వచ్చిన ఏడవలేదు, నేను కూడా వెళ్ళినట్టే లేను కానీ వెళ్ళలేదు అన్నాడంటే. అందుకోసం నటిస్తే తెలిసిపోతుంది, ఏ రోజైనా బయటపడిపోతుంది అంతే, ఏదో ఒక రోజు బయటపడిపోతుంది నటిస్తే మాత్రం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మొట్టమొదటి ఏంటంటే హిపోక్రసీ పనికిరాదు అందులోంచి. రెండోది సాక్ష్యం కలిగి ఉండాలి వీళ్ళ దగ్గర. రెండో వాళ్ళు వచ్చారు సద్దుకేయులు. చూద్దాం సద్దుకేయులు 15 నిమిషాలు చూద్దాం. 15 మార్క్స్ వార్తనే అందుకు యేసు 15 తర్వాత సద్దుకేయులు, ఆ తర్వాత 15 చూడండి. సద్దుకేయులు పునరుత్థానం లేదని చెప్పడి సద్దుకేయులు ఆయన ఎద్దుకు వచ్చారు. బోధకుడా, భార్య బ్రతికుండగా పిల్లలు లేక చనిపోయిన ఎడల
సహోదరుడు వారి సహోదరుడు వారి భార్యను పెళ్లి చేసి భార్యని వివాహం చేసుకోవాలి, తన సహోదరునికి సంతానం కలుగు చేయాలని మోషే మాకు వ్రాసి ఇచ్చాడు. మోషే ద్వితోపదేశకాండం 25లో ఉంటుంది, రాసి ఇచ్చాడు కదా. 7 సహోదరులుండిరి. 7 సహోదరులు ఉన్నారు. మొదటి వాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకుని వివాహం చేసుకుని సంతానము లేక చనిపోయాను గనుక రెండో వాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాడును సంతానం లేక చనిపోయాడు. అటువలనే మూడో వాడును చనిపోయాను. ఇట్లు 7 సంతానం లేకే చనిపోయారు. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు వారిలో ఎవరికి భార్యగా ఉంటది అని అడిగారు. ఇప్పుడు సద్దూకయ్యులు అంటే వాళ్ళ ఆత్మని నమ్మరు, సో లేదు, చనిపోయిన తర్వాత అదే లాస్ట్ ఇంక మనిషి లైఫ్. ఏంజల్స్ కూడా నమ్మరు, వాడు పునరుత్థానం అసలు నమ్మరాడు. వాళ్ళు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నారు. మనం చదువుకున్నాం కదా, ఒక స్త్రీ వివాహం చేసుకుంది, పిల్లలు లేకపోతే భర్త చచ్చిపోతే ధర్మశాస్త్రం ప్రకారం మళ్ళీ చేసుకోవాలి. 7 చనిపోయారు పిల్లలు లేక. 7 వెనకాల ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు పునరుత్థానంలో ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు. అంటే ఏంటి, పునరుత్థానం లేదన్న వీళ్ళు, కానీ పునరుత్థానంలో ఎవరికి భార్యగా ఉంటుందని అడుగుతున్నాడు. ఎందుకని? ప్రభుని తప్పట్టుకోవడం చూస్తాడు వీళ్ళందరూ. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అందుకు బైబిల్లో అందుకు ప్రభు, మీరు లేఖనమని కానీ దేవుని శక్తి మీకు తెలియదు అని అన్నాడు ప్రభు. చూడండి, లేఖనం తెలీదు, దేవుని శక్తి తెలియక పొరపడుతున్నారు. అంటే ఏంటి? ఇగ్నోరెన్స్. వీళ్ళకేముంది? ఇగ్నోరెన్స్. ముందోడికేమో హిపోక్రసీ, రెండోవాడికేమో ఇగ్నోరెన్స్ ఉంది. అంటే లేఖనం తెలియదు వాళ్ళకి, దేవుని పవర్ ఏంటో కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 6వ వచనంలో ఉన్న విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. చదవండి, అది మామూలుగా ఇందాక మార్క్స్ వార్త కంటిన్యూషన్. మార్క్స్ వార్త. అందుకు యేసు 24వ వచనం. అందుకు యేసు చూడండి, మీకు లేఖనం గాని దేవుని శక్తి గాని ఎరుగక మీరు పొరపాటు పడుతున్నారు అన్నాడు. చదవండి. వారు మృతుల్లోంచి లేచినప్పుడు పెళ్లి చేసుకున్నారు. మృతుల్లోంచి లేచినప్పుడు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు గాని పరలోకమందు దూతల వలె ముందురు. వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి 10ను గూర్చిన భాగంలో మీరు చదవలేదా? అంటే ఎక్కడ గుర్తు చేస్తాడు యేసు ప్రభు? నిర్గమకాండంలో అనే విషయాన్ని గుర్తు చేస్తాడు వీళ్ళకి. మోషే మిద్యానులో తన మామ అందరిని మేపుతున్నప్పుడు అక్కడ ఒక దర్శనం చూశాడు కదా, ఒక విషయాన్ని, ఒక వింతను చూశాడు. అక్కడ ఒక పొద కాలిపోతుంది కానీ మండిపోతుంది కానీ కాలిపోలేదు అన్నాడు. ఆ పొద మండుతుంది కానీ కాలిపోతుంది, బర్న్ అవ్వట్లేదు. అది తెలీదా మీకు? అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని ఇప్పుడు చెప్పాడు కదా. ఆ విషయాన్ని వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళకి ఇగ్నోరెన్స్ ఉంది. ఏంటంటే లేఖనం తెలియదు, ఓడబ్బాడు తెలియదు వీళ్ళకి. సో ఇగ్నోరెన్స్ ఎప్పుడైతే ఉందో, ఇగ్నోరెన్స్ ఉంటే దేవుని కార్యాన్ని ఆఫ్ చేసేస్తుంది. నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ అయితే తర్వాత అండర్స్టాండింగ్. ఇప్పుడు తలుపు ఉంటే కదా గడపెట్టేదానికి తెలిసేది. అసలు తలుపేనికి తెలియకపోతే గడక పెడతాం. అందుకోసం ఏంటంటే నాలెడ్జ్ లేదు వీళ్ళకి, వాక్యం. రెండోది గాడ్స్ పవర్ కూడా ఇలా తెలియదు, శక్తి కూడా తెలియదని చెప్పాడు. అక్కడ విషయం గుర్తు చేస్తా ఏంటి? పొద కాలిపోతుంది కానీ మండిపోవట్లేదు. ఎందుకు? గాడ్స్ పవర్ అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సాధారణంగా పొద కాలిపోతుంది, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఎందుకు కాలిపోవట్లేదు అంటే దేవుడు అలాంటి ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేయలేని వాడు. సో ముగ్గురు మనుషుల్ని అగ్నిగుణంలో వేసేశారు. అగ్నిగుణంలో వేసేస్తే 4వ వ్యక్తిగా యేసుప్రభు మధ్యలో ఉన్నాడు. అగ్ని కాల్చేస్తుంది కానీ దేవుని శక్తి ముందు అది ఏం చేయలేకపోయింది. సో దేవుడు ఎంత శక్తిమంతుడంటే పొద మండుతుంది కానీ కాలిపోకుండా చేశాడు దేవుడు. అంటే ఇంపాసిబుల్ థింగ్ని చెప్పండి దేవుడు పాసిబుల్ చేస్తాడు. అందుకోసం గ్రీన్ కార్డ్ వచ్చేది అందరికీ. దేవుని స్తోత్రం. అంటే
ఏదైనా చేయగలవాడిని దేవుడు అని. ఇప్పుడు సాధారణంగా అంటే నేను 5వ తారీఖున ఎలక్షన్ రోజు వచ్చే ఇక్కడికి, అందరిది యేసుప్రభు కోసం అసలు మాట్లాడే ట్రంప్ కోసం ఉందంతా. ఎవరు చూసినా ఆ ట్రంప్ 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 అంటున్నారు. హోటల్కి వెళ్తే అక్కడ ఏ మాటలు ఉంటున్నాయి, ఎక్కడికి వెళ్ళినా మాటలు ఉంటున్నాయి. ట్రంప్ వస్తే ఎలా ఉంటుంది, ట్రంప్ రాకపోతే ఎలా ఉంటుంది, వస్తే ఏం చేస్తాడు క్రైస్తవులకి, లేకపోతే ఇవన్నీ మిగిలిన విషయాలన్నీ కూడా ఏం చేస్తారని ఇదే ఉంది. ఇప్పటికీ టెన్షన్ ఉంది అందరికీ. నేనే చాలా ప్లేసెస్కి వెళ్ళి వస్తాయి కదా, ఎవరికైతే గ్రీన్ కార్డ్ లేదో, ఎవరికైతే సిటిజన్షిప్ లేదో అందరికీ టెన్షన్ ఉంది. ఏం చేస్తా. అయితే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుని పెట్టడం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంపాసిబుల్ థింగ్ని పాసిబుల్ చేయగల దేవుడు మనకున్నాడు. ఏదైనా చేయగల దేవుడు అంతే. అదే ధైర్యం. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేయగలిగిన వాడు. ఆయన శక్తి ముందు ఏదైనా నడవదు కూడా. ఇది కూడా అందుకే నా పవర్ ఏంటో మీకు తెలీదా, మీకు చూడలేదు నా పవర్ ఏంటో. మోషే చూశాడు అక్కడ అని చెప్తున్నాడు. రెండోది ఏంటంటే, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుని అని అక్కడ మోషేతో దేవుడు మాట్లాడలేదా అంటే ఏమంటున్నాడు? అబ్రహాముకి నేను డాడీని అన్నాడు. చెప్పనే, అబ్రహాముకి నేను డాడీని, ఇస్సాక్కి నేను డాడీని, యాకోబుకి నేను డాడీని అని దేవుడు చెప్పుకుంటున్నాడు వాళ్ళ గురించి. ఈ మధ్యకాలంలో మా అబ్బాయి హానుకు, కొంతమంది తెలిసి యూట్యూబ్లో వస్తుంటుంది, పాటలు పాడుతుంటాడు, మెసేజ్ ఇస్తుంటాడు. ఇవన్నీ వాళ్ళ మ్యారేజ్ కూడా చాలా లక్షల మంది చూశారు. ఎందుకంటే 70,000 మంది వచ్చారు వాళ్ళ మ్యారేజ్కి. అలాగా ఇప్పుడు అమెరికాలో వెళ్ళారు, మన దుబాయ్లో వచ్చా, అంతకుముందు ఆస్ట్రేలియా, ఇలా వెళ్తున్నప్పుడు అందరూ ఏమంటారు, మిమ్మల్ని ఎక్కడో చూశారని అంటున్నారు. అంటే నేనేమంటా, హానుకు తెలుసా నీకు అడుగుతుంటాను అని అంటే, అవును మీరు హానుకు డాడీ అని అంటుంటారు మరి నన్ను. ఇప్పుడు ఎందుకంటే అందరూ పరిచయం అయ్యాడు. అలాగేనండి ఇప్పుడు హానుకు డాడీ అని చెప్పాల్సి వస్తుంది నేను. ఎందుకు అంటే ఆయన మారు మనసు పొందాడు, పాపములు క్షమించబడ్డాయి, దేవుడిని అభిషేకించాడు, సత్య సువార్తను ప్రకటిస్తున్నాడు, నశించే ఆత్మని ప్రభువులకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి డాడీ అని చెప్పుకోవడం నాకు సంతోషం అవుతుంది. అది దొంగ అయిపోయాడు అనుకోండి, దోపిడీదారుడు అయిపోయాడు, అసలు మారు మనసు లేదు. ఆయన ఇప్పుడు ఆయనకి నేను డాడీ అని చెప్పుకుంటే అంత సిగ్గు చెప్తారు ఎవరైనా? అదనమాట. ఇప్పుడు నీ గురించి దేవుడు నా కొడుకు అని కూతురని చెప్పుకుంటాడని అనిపిస్తుందా? ఆమె నా కూతురు, ఈయన నా కొడుకు, ఈయన నీ గురించి అని చెప్పుకోగలగాలి, నీ గురించి అని చెప్పుకోగలగాలి. అది ఇంపార్టెంట్ థింగ్. ఎలా చెప్పుకుంటామంటే వాళ్ళకి విశ్వాసం అంత సంతోషపెట్టింది ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడికి దేవుడు కానీ మృతులకి నేను దేవుడు కాదని చెప్పాడు. మరి మృతులు ఎవరు, సజీవులు ఎవరు? సద్దుకైలేమో మృతుల కింద పోల్చాడు, మృతుల కింద చూస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబును సజీవుల కింద చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అని అంటే, అబ్రహాము బైబిల్లో చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుంది. 13వ వచనం నుంచి చదివితే ఎందుకు దేవుడు వాళ్ళ డాడీని అని చెప్పుకుంటున్నాడు చదువు. 11వ అధ్యాయం 13 నుంచి. హెబ్రీ పత్రిక 11:13 నుంచి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును. చూడండి, ఎవరు? అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని విశ్వాస వీరులు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, భూమి మీద మేము పరదేశులమని, యాత్రికులమై ఉన్నామని ఏమనుకున్నారు? యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారట. ఎవరు? అబ్రహాముకి ఆస్తి ఉంది, అబ్రహాంకి ఒంటి ఉన్నాయి, దాసులు ఉన్నారు, 318 మంది దాసులు ఉన్నారు ఆయనకి. మహారాజుగా ఉన్నాడని ఉంది బైబిల్లో. ఇస్సాకు మిక్కిలి గొప్పవాడైపోయాడు, యాకోబు గుంపులుగా దీవించబడ్డాడు. అలాంటిది అంత ధనవంతులు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎలా అనుకున్నారంటే, భూమి మీద మేము యాత్రికులము అంటే ఏంటి? మాకు కలిగి ఉన్నది ఏది మాది కాదు, మేము టెంపరీ లైఫ్ ఈ భూమి మీద అనుకుంటారంతే. ఇంకా చెప్పాలంటే మా ఆధార్ కార్డు పైన ఉంది అనుకున్నారు. చెప్పండి ఎక్కడ? అది మా ఆధార్ కార్డు ఎక్కడుంది? పౌరసత్వం పైన ఉంది, అన్నీ ఉన్నాయనికి. కానీ వాళ్ళ ఫోకస్ అంతా ఎక్కడుందంటే, చనిపోయిన తర్వాత పైన అక్కడ పునాదులు గల పట్టణం దగ్గరికి వెళ్ళాలని
వాళ్ళ లైఫ్ అలాగ ఉందన్నమాట. చదవండి బ్రదర్, చదవండి. విశ్వాసం గలవారై మృతి నొందిరి. విశ్వాసం గలవారే మృతి నొందిరి. అంటే ఏంటి? పునరుత్థాన్ని నమ్మారే లేదా వీళ్ళు? నమ్మారు. ఏంటి విశ్వాసం అంటే? చనిపోయిన తర్వాత మేము లేస్తాము, ప్రభు లేపుతాడు, మండుచున్న పొద కారిపోకుండా చేసిన ఆ దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని లేపుతాడు, సజీవులుగా మమ్మల్ని తిరిగి లేపుతాడని గొప్ప విశ్వాసం, నిరీక్షణ వాళ్ళకు ఉంది. కనుక వాళ్ళు ఎలా ఉన్నారంటే కనాను దేశంలో వాళ్ళు స్ట్రేంజర్స్ కింద ఉన్నారు. ఇక ఇది మాది మాది అనుకోలేదు ఇంక వాళ్ళు. అది వాళ్ళ ఫోకస్ అంతా పైన ఉంది. నచ్చాలండి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? అంటే స్వదేశం ఇప్పుడు ఏమనుకుంటున్నారు వాళ్ళు? పరలోకం అనుకున్నారు వాళ్ళు. మనం ఏమనుకుంటున్నాం? సిటిజన్షిప్ వచ్చేసింది మనకి. ఇండియా లేదు ఇంక వరక. అంటే ఏ దేశం నుంచి వచ్చారో, ఒకవేళ నేను ఇండియా నుంచి వచ్చాను, నేను ఆలోచన చేస్తున్నాను అన్నమాట. నిన్న మొన్నంతా ఒకవేళ ఇండియా నుంచి వచ్చిన సంగతిని మర్చిపోయాను అనుకోండి, నాకు ఇండియాలో అవకాశమే లేదు. నేను ఒకవేళ ఇండియా వెళ్ళాలి అనుకున్నా, నా దగ్గర వీసా ఉండాలి, మళ్ళీ వీసా ఉండాలి, పాస్పోర్ట్ కూడా ఉండాలి. ఇన్ని ఉంటేనే మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది నాకు ఇండియాకి. అలాగే ఈ వీళ్ళు కూడా ముగ్గురు కూడా ఏంటంటే విశ్వాస వీళ్ళు వాళ్ళ ఫోకస్ అంతా పైన ఉంది. వాటి కలిగి ఉన్న మీద దాని మీద ఫోకస్ అంతా. ఇదిగో నా ఆస్తిది, లేకపోతే నా ఇల్లుది, నా పరిస్థితి ఇది, దాని మీద ఫోకస్ లేదు అసలు. అన్ని టెంపరీ అనుకొని వన్ డే వి విల్ డై. ఒకరోజు నేను కళ్ళు మూస్తాను. కళ్ళు మూసిన తర్వాత దేనికి దేవుడు శిల్పి అన్నాడో, దేనికి నిర్మాణకుడు అన్నాడో ఆ పునాది వేల పట్టణంలో ఆ మ్యాన్షన్ కోసం నేను వెళ్ళిపోతాను. అంటే బెటర్ హౌస్ అని చెప్పండి. ఏంటది? బెటర్ హౌస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న హౌస్కి పెయింటింగ్ చేయాలి, అవును లేదా? లేకపోతే మంత్లీ క్లీనింగ్ పెట్టుకోవాలి, వీక్లీ క్లీనింగ్ పెట్టుకోవాలి. కానీ అది బెటర్ హౌస్ అని చెప్పండి. ఏంటది? బంగారు వీధులని ఉందా లేదా? పునాదులేమో ముత్యాలని ఉంది, అవునా? ఒక్కొక్క రత్నాలు ఉంది, పునాదులేమో ఒక్కొక్క ముత్యం అంట, గుమ్మాలు ఎన్ని. సో అలాంటి బెటర్ ప్లేస్లోకి మేము వెళ్ళిపోతాము. ఇదంతా టెంపరీ అనుకున్నారు వాళ్ళు. అది నాట్ ఓన్లీ దట్, బెటర్ లైఫ్ కూడా అక్కడ ఉంది. ఇక్కడ లైఫ్ చూస్తే దుఃఖం ఉంది, బాధ ఉంది, కన్నీళ్ళు ఉన్నాయి, ఇబ్బందులు, ఇరుకులు అందరికీ ఉన్నాయి. ఎవరికైనా కన్నీళ్ళు రాను ఉన్నారు? ఎవరైనా రాత్రులు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు వస్తాయి. నాకు ఏ కన్నీరు రాలేదంటే అసలు ఒక ఆయన అన్నాడు, ఓ పాస్టర్ గారు 17 ఏళ్ళు ఏంటంటే ఒక కన్నీరు కూడా రాలేదంట. అనగానే సరే మరి ప్రార్థన చేసుకోన్నా. నెక్స్ట్ ఇయర్ వచ్చాడు, అన్న ఆగట్లేదు కన్నీరు అంటున్నాడు. ఇంకా ఎందుకంటే పరిస్థితి సరిగా లేదు, ఆగట్లేదు కన్నీరు అంటున్నాడు. కన్నీరు రాని వాళ్ళు ఎవరు లేరు, దుఃఖపడిన వాళ్ళు ఎవరు లేరు, చింతపడిన ఎవరు లేరు, బాధపడిన ఎవరు కూడా లేరు భూమి మీద. కానీ అక్కడికి వెళ్తే బెటర్ ప్లేస్ కాదు, బెటర్ లైఫ్ కూడా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి బెటర్ ప్లేస్లోకి, బెటర్ లైఫ్లోకి వెళ్ళాలంటే బెటర్ బాడీ ఉండాలి. దేవుని స్తోత్రం చేయడం, హల్లెలూయా. వాడబారనది, అక్షమైనది, నిర్మలమైన స్వాస్థ్యం, మహిమ శరీరం, బెటర్ బాడీ ఉంటేనే ఆ బెటర్ హౌస్లోకి, బెటర్ ప్లేస్లోకి వెళ్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళకి ఏముందంటే బెటర్ ప్లేస్ మీద ఉంది, బెటర్ లైఫ్ మీద ఉంది. దానికోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అందుకోసం దేవుడు అన్నాడు, అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. ఎందుకు అన్నాడంటే వాళ్ళ విశ్వాసం ఉన్న వాళ్ళకి వన్ డే వి విల్ డై, బట్ అక్కడికి వెళ్ళాలి మేము అన్న విశ్వాసం వాళ్ళకి ఉంది. అందుకోసం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి నేను డాడీని అని చెప్పుకుంటాడు, నేను తండ్రిని వాళ్ళకి అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు నిజంగా వాళ్ళ ఫోకస్ పైన ఉంది. మన ఫోకస్ ఎక్కడుంది? పైన ఉంది. అంటే పైన ఫోకస్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో కూడా బైబిల్లో చెప్పాడు దేవుడు. అది యోహాను పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే నిజంగా నీ ఫోకస్ పైన ఉంటే, అబ్రహాం లాంటి విశ్వాసం ఉంటే, ఆ నిరీక్షణ ఉంటే, ఆ వ్యక్తి లైఫ్ ఎలా ఉంటుందో రాసి పెట్టాడు దేవుడు. చదువు మొదటి నుంచి యోహాను పత్రిక, అది యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అందులో చాలా ఇంపార్టెంట్. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడండి. మనము దేవుని పిల్లలమే.
ఈ హేతువు చేత లోకము ఎరగదు, అనగా ఆయనను కూడా ఎరగలేదు. అంటే ఇప్పుడు దేవుని పిల్లని బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ప్రేమను బట్టాము. చెప్పండి, దేని బట్టి మాట్లాడాలి? మన నిద్రపోతారు అనుకుంటాం, లేదుగా. దేవుని స్తోత్రం. ఒక ఆవిడ ఇలాగే చర్చి స్థలం కొనాలి కదా, మన చర్చికి స్థలం కొనాలి, కనీసం 3 ఎకరాలు కొనాలని ప్రార్థన జరుగుతుంది. ఎవరైనా మరి 1 ఎకరం స్థలం కొనడానికి స్పాన్సర్ చేస్తారా అని అడిగాడంట. అందరూ ఎవరు చేయి పైకి ఎత్తలేదంట. ఒక ఆమె సడన్గా చేయి పైకి ఎత్తిందంట. ఏంటి అంటే ఎకరం స్థలం ఇవ్వటానికంట. అప్పుడు అందరూ, అయ్యా నేను ఎకరం స్థలం ఇవ్వడానికి ఎత్తలేదు, మీరు చేయి పైకి ఎత్తున్నారు కదా, దానికి ముందు మాట వెళ్ళలేదు, నిద్రపోతున్నా నేను. అది నిద్రపోతుంటే చేయి పైకి ఎత్తమంటే మామూలుగా ఎత్తే నేను అన్నట్టు. అందుకోసం గమని చేయి పైకి ఎత్తమంటాం ఒకసారి. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. చూడండి, మనం దేవుని పిల్లలమని బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన యూనిఫామ్ని బట్ట, మన డ్రెస్ని బట్ట, సూట్ని బట్ట, లేక వేసుకునే దాన్ని బట్ట ఎలా తెలుస్తుంది అంటే దైవ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ బట్టి తెలుస్తుంది. ఎక్కడైతే సాక్రిఫైషల్ లవ్ అంటాం, దాన్ని ఏమంటాం? అన్కండిషనల్ సాక్రిఫైషల్ లేదా సెల్ఫ్లెస్ లవ్ అంటాం. అందుకే లాయర్ ఏమో నల్లకొట్టేసుకుంటాడు. సో డాక్టర్ ఏమో చెప్పాలి, నాకు క్రైస్తవుడు ప్రేమ కోట వేసుకోవాలి. చాలామంది అమ్మగారు వస్తే ప్రేమ కోటు, అత్తగారు వస్తే జండు బొమ్మ, అమ్మగారు వస్తే లవ్ బొమ్మ అంట, అత్తగారు వస్తే జండు బొమ్మ. అలాంటివి కూడా దేవుడికి ఇష్టం ఉండదు. చాలా జాగ్రత్తగా. ఊరికే పరలోకంలో సులువేం కాదు. సులువుగా వెళ్ళిపోతే ఇంకేముంది, ఇరుకు మార్గం చెప్పాడు. ప్రతీది కూడా చెక్ చేస్తాడు ప్రభు, వాక్యానుసారం ఉంటున్నారా లేదని. దేవుడికి 100కి 100 కావాలి మార్కులు. కరోనా పాస్ లేదు. కరోనా పాస్ తెలుసు కదా, 2020-21 పాస్ చేసిన ఇంజనీర్లు అందరినీ. అందుకే ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే కరోనా పాస్ లేదని అడుగుతున్నారు. కరోనా పాస్ లేదు. దేవుడి దగ్గర కరోనా పాస్ లేదు. 99 కూడా పనికిరాదు. నీకు తెలిసిన వాక్యం ప్రకారం, నాకు తెలిసిన వాక్యం ప్రకారం, వినోదాల ప్రకారం 100% పాటిస్తేనే పర్వాలేదు. ఊరికైతే ఎవరు నేనైతే, పాస్టర్ అయితే, విశ్వాసాలు అయితే, మనం ఎవరైనా అంతే. కళ్ళు మూస్తాం, ఇది ఒక రోజు ఎప్పుడు మూస్తాం తెలియదు. ఇప్పుడు కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోయారు, మనం బ్రతుకున్నాం. ఎందుకు బ్రతికించాడు దేవుడు అంటే సిద్ధపట్టడానికేమో. ఎందుకు బ్రతికించాడు ఇంకా పని చేయలేమో. ఎందుకు బ్రతికించాడంటే దేవుని సేవలు ఇంకా ముందుకెళ్ళాలేమో. అందుకే దేవుడు బ్రతికించి పెట్టాడు దేవుడు మనల్ని. కాబట్టి ఎప్పుడు కళ్ళు మూస్తాం మనకు తెలియదు. వన్ డే వి విల్ డై. బట్ ఆ రోజు దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? అదే అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. అలా ఆలోచించుకుంటే నిజంగా మనిషి జాగ్రత్తగా ఉంటాడు. అందుకే ఇక్కడ ఉంది బైబిల్లో చూడండి, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలై ఉన్నాము, ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ యేసు ప్రభు రెండో రాకలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందము అని అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది పరలోకంలో పెళ్లి ఉంటుందని ప్రసంగం చేస్తారు. చాలా మంది, కొంతమంది పెళ్ళి ఉంటుంది, పరలోకంలో పెళ్లి ఉండవు. అది అందరూ ఎలా ఉంటారు? దేవదూతలు ఉంటారని ప్రభు చెప్పేశాడు. సో ఆయన ప్రత్యక్షమైనప్పుడు సెకండ్ కమింగ్ ఉంది మనకు తెలుసు. ఎప్పుడు వస్తాడు ప్రభు తెలియదు, సడన్గా వస్తాడు ఉంది బైబిల్లో. నోవహ దినాలు జరిగినట్టు జరుగును, లోతు దినాలు జరుగును, మనిషి కుమార్ దినం అలాగే జరుగుతూనే ఉంది. పీని ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడికే వెళ్ళిపోతండి. పీని వేసి ప్రభు అది గద్దలు మనం వెళ్ళిపోతాం అనమాట. అది అయితే యేసు ప్రభు వస్తాడు అనే నిరీక్షణ ఏ విశ్వాసం ఉంటుందో, ఎవరికి ఉంటుందో, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే భూమి మీద దేవుడు పవిత్రుడు కనుక తను పవిత్రంగా బ్రతుకుతాడు అన్నది బైబిల్లో. చదువు బ్రదర్ ఆ మాట, చివరి మాట అదే. ఈ నిరీక్షణ కలిగిన ప్రతివాడును ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రంగా చేసుకుంటాడు. అంటే ఏంటి? ఏది చూడకూడదు దాన్ని చూడడం. అందుకే నేను చర్చలో ఎప్పుడు చెప్తాను, సినిమా చూసేవాడు పరలోకి వెళ్ళరని చెప్తాను నేను. అది నీకు హీరో కావాలి యేసు ప్రభు అంటే కుదరదని చెప్తాను. నేను కూడా చూసాను, రక్షించాడు ప్రభు. పాతైపోయినాయి సినిమా చూసేవాళ్ళు కానీ, జబర్దస్త్ చూసేవాళ్ళు కానీ, లోక సంబంధమైన సీరియల్ చూసేవాళ్ళు, వీళ్ళెవరు పరలోకంలో అసలు ఎంటర్ కారని, ప్రవేశం లేదు వాళ్ళకి. నేను చూసిన నాకు లేదు, ఎవరికి లేదు. అది ఎందుకని? నువ్వు చూచడం ద్వారా ఏమవుతుందంటే నీ మనసు కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత నీ దేహం దానికి సహకరించి యాక్షన్ మారిపోతుంది, టాకింగ్ మారిపోతుంది, బిహేవియర్ మారిపోతుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది.
అందుకోసం యేసుప్రభు సినిమా హాల్లో కూర్చోడు, సినిమా చూసే ఇంట్లో కూడా ఉండడు, సినిమా చూసే వ్యక్తితో కూడా ఉండడని చర్చలో ఎప్పుడు చెప్తూ ప్రతి నెల ప్రతి వారం చెప్తూ ఉంటుంది. ఎందుకని ఆ 3 లేవంటే మారు మనసు పొందినోడికి మాత్రమే ఉండవు, మిగిలినోడికి ఉంటాయి. లేకపోతే సెల్ ఫోన్లోనే చూసేస్తుంటారు, చూసేసి మళ్ళా కొబ్బరికాయ కొట్టినట్లు ఎంపడేసుకుని మళ్ళీ క్షమించుకోరావు అంటాడు. అప్పటికే పవర్ తగ్గిపోతుంది మరి అలాంటి చూస్తే. అందుకే మామూలు కాదు పరలోకి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అది. అందుకే పవిత్రుడైనట్టు దేవుడు తను కూడా పవిత్రంగా చేసుకుంటాడు. అంటే సపరేట్గా లైఫ్ ఉంటుంది వాళ్ళని. దాని అర్థం హోలీ పీపుల్ అంటే అది సపరేట్గా ఉంటారు. అంటే లోక సంబంధం, లోక స్నేహానికి దూరంగా ఉంటారు వాళ్ళు. నేత్రాశ, శరీరాశ, జీవడంబం దాని జోలికి పోకుండా వాళ్ళు దూరంగా ఉంటారు అలాంటి వాటికి. లేకపోతే అవిధేయతలో కంటిన్యూ అవరు వాళ్ళు. అది దాని ఇంపార్టెంట్. హోలీనెస్ కన్నా దానికి బోల్డ్ క్యారెక్టర్ ఉంది. దానికి ఏంటంటే హంబుల్నెస్ అంటారు. దాన్ని ఏమంటారు? హంబుల్నెస్ అని అంటారు. రెండోది ఇంకో మాట ఏముందంటే ఫెయిత్ఫుల్నెస్ అని ఉంటుంది. ఇలాగా హోలీనెస్కి క్యారెక్టర్ చాలా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి లేవీ కాండంలో మోషే దగ్గర దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. పేతురుతో చెప్పిన మాట పేతురు పత్రికలో, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధంగా ఉండండి. అందుకే యేసు ఏం చెప్పంటే, నీ కన్ను ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే నువ్వు ఆమెతో వ్యభిచారం చేస్తావు అన్నాడు. ఎవరైనా సరే అంటే నీ కన్ను మారింది అంటే నువ్వు తప్పు చేసావురా బాబా అని చెప్తున్నాడు. అందుకే ఏం చేస్తాడు, నీ కన్ను తీసేయమన్నాడు, గుడ్డోడి కింద అయిపోమని చెప్పాడు. తెలుసా? నీ కన్ను అభ్యంతరం పెడితే కన్ను పెకిలించేయి, తీసేయి. నువ్వు గుడ్డోడి కింద ఉండి పరలోకానికి పెట్టు నువ్వు నిత్యత్వంలోకి. లేకపోతే నీ కన్ను సరి చేసుకోకపోతే నిన్ను నరకంలో తీసుకుపోతే నీ కన్నే నిన్ను. నీ కాళ్ళు అపవిత్రమైన స్థలానికి వెళుతుంటే ఆ కాళ్ళు నరికేసాయి. నీ కాళ్ళు నరకపోతే నీ కాళ్ళు ఏం చేస్తుంటే అపవిత్ర స్థలానికి వెళ్ళి నిన్ను నరకాన్ని తీసుకుపోతుంది, ప్రమాదంలో తీసుకుపోతుంది నిన్ను. లేకపోతే నీ చేతులు నరికేమని చెప్పాడు, దేనిని తాగుతానే అంటే. ఎంత ఇంపార్టెంట్ పరలోకం అంటే, అంత ఇంపార్టెంట్ కనుక యేసు ప్రభు బలియాగం చేయాల్సి వచ్చింది ప్రజల కోసం. ఎంత బలియాగం చేశాడు ఆయన. మరి ఆ బలియాగం ఎందుకు చేశాడో నా మనసు అంతా నిండిపోతే, నా హృదయం ఆ విషయంతో నిండిపోతే నేను చాలా భయంతో బ్రతుకుతాను. నేను మమ్మల్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక అబద్ధం ఆడకూడదు, ఒక కపటం మాట్లాడదు, ఒక చెడ్డ మాట్లాడద్దు, దోషం మాట్లాడద్దు, వెనక నుంచి ఎవరి కోసం మాట్లాడకూడదు. ఇది బ్యాక్ బైటింగ్ అంటారు. చెప్పండి ఏమంటారు? బ్యాక్ బైటింగ్. వాళ్ళు కూడా పర్వాలేదు లేదు. ఒక వ్యక్తిని ముందు పొగుడుతారు, వెనక నుంచి మళ్ళీ బ్యాక్ బైటింగ్లో మాట్లాడుతుంటారు చాలా మంది. మీరు కాదు, మీరు మర్చారు. కానీ డేంజర్ అది. గర్వం, జీవడమ్మ గర్వం ఇంకా డేంజర్. హోలీ పీపుల్కి గర్వం ఉండదంట. ఈ వేషధారణ కంట ఎక్కడి నుంచి పుడుతుంది అంటే, నేను చదివాను, గర్వం ఉన్న వాళ్ళకి వేషధారణ పుడుతుందంట, వస్తుంట హిపోక్రసీ. అది రూట్ కాజ్ అంటది. అందుకే గర్వం పనికిరాదు. చాలామంది ఫిజికల్గా డబ్బుని బట్టి గర్వపడవచ్చు, లేకపోతే స్పిరిచువల్గా దాన్ని బట్టి గర్వం ఉండొచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ బట్టి గర్వం ఉండొచ్చు. రకరకాల గర్వం ఉంటుంది. అయితే గర్వం ఎప్పుడు కూడా దేవుని కృపను ఆఫ్ చేసేస్తుంది, రిసీవ్ చేసుకోకుండా ఆగిపోతుంది దేవుని గ్రేస్ అనేది. సో గర్వం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, చూశారు కదా, ఎవరైనా గర్విష్ఠులు ఎవరైనా బైబిల్లో అందరూ తెలుసు. నెబుకద్నెజరు చెప్పండి ఎవరు? అవునా లేదా? అయితే నెబుకద్నెజరు ఏమనుకున్నాడు, నా ఇంటెలిజెన్సు, నా పవరు ఎంత నేనే చేసుకున్నాను, ఈ సామ్రాజ్యం అంతా అనుకుంటే పరలోకం విన్నది. పరలోకం విని, ఏంటి బాబు నీకు ఉద్యోగం ఇస్తే నేను తెచ్చుకున్నాను అంటవా? ఏంటి బాబు నీకు ఇల్లు ఇస్తే నేను తెచ్చుకున్నట్టవా? ఏంటి బాబు నీకు 10 ఎకరాలు ఇస్తే నేను తెచ్చుకుంటావా? ఏంటి బాబు నేను రక్షిస్తే నీకు నేనే తెచ్చుకున్నట్టవా? అన్నీ అని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడంటే నెబుకద్నెజరు రాజుకి ఫుడ్ స్టైల్ మార్చాడంట. ఏ స్టైల్? ఫుడ్ స్టైల్ మార్చాడు. బిర్యానీ తిని ఆయన అడవిలోకి ఏం తిన్నాడు చెప్పండి? అంటే ఫుడ్ స్టైల్ మారుస్తాడు. అందుకే గర్వం వచ్చిందంటే ఫుడ్ స్టైల్ మారుతుంది. అది చాలా డేంజర్ అది. తర్వాత ఏం హెయిర్ స్టైల్ మార్చాడు. రోజు షాంపూతో డవ్ షాంపూతో స్నానం చేసుకున్నాడు ఆయన. అక్కడికి వెళ్తారు, షాంపూ లేదు దీనికి. హెయిర్ స్టైల్ మారింది. చెప్పండి ఏ స్టైల్? హెయిర్ స్టైల్ మారింది. తర్వాత నెయిల్ స్టైల్ మారింది. పక్షిరాజు గోరులాగా అయినాయని. అవునా లేదా? అందుకే ఏమాత్రం గర్వం వచ్చిందంటే ఫుడ్ స్టైల్ మారుతుంది. చెప్పండి, మీరు చెప్పండి. హెయిర్ స్టైల్ మారుతుంది, నెయిల్ స్టైల్ మారుతుంది. అందుకే హంబుల్గా ఉండాలి.
తగ్గించుకొని బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. అందుకోసం దేవుడు పవిత్రుడు కనుక తను కూడా ఎలా చూసుకుంటారంట? పవిత్రంగా ఉంచుకోవడం. అంటే అమ్మో ఇది చూడకూడదు, ఇది వినకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలాంటి థింకింగ్ ఉండకూడదు, నాకు దేవునికి వ్యతిరేకంగా ఇలాంటి బిహేవియర్ ఉండకూడదు, ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు ఉండకూడదు అని ఎప్పుడు కూడా ఆ రెఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అన్నింటిలో రెఫరెన్స్ ఉంటుంది. డబ్బా మరి ముందుకు వెళ్ళిపోరు అన్ని మాట్లాడటానికి, కానీ భయపడతారనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం ఏంటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అంటే వాళ్ళ పునాదులు గల పట్టణం మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకుని వాళ్ళ లైఫ్ దానికి తగినట్టుగా బ్రతికారండి. అందుకోసం అబ్రహాం డాడీని నేను, ఇస్సాకు డాడీని, యాకోబు డాడీని అని చెప్పుకోగలుగుతున్నాడు ప్రభు. అలాగే మన కోసం అని చెప్పుకోగలగాలి. అది మనం అన్నాడు దేవుడిని అడగాలి ఒకసారి, డాడీ హౌ ఆర్ యు అని అనండి అందరూ ఒకసారి. నేను అందరూ డాడీ హౌ ఆర్ యు అంటే బేటా నేను బాగలేదయా నీ గురించి, నా సంతోషం లేదు నీ గురించి. ఎందుకంటే అన్నాడా ఒకవేళ అనిపిస్తుందా? అదనమాట. హౌ ఆర్ యు డాడీ అంటే ఐఎమ్ నాట్ హ్యాపీ నీ గురించి, నాకు సంతోషం లేదు నీ గురించి. అన్ని బాగానే ఉన్నాయి, ఆ ఒక్క విషయంలో అన్ని బాగానే ఉన్నాయి, ఒక్కడు వదలట్లేదు, అన్ని బాగున్నాయి, ఒక్కటి మాట్లాడలేదు. సో ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా నీ గురించి అంటాడేమో ఒకవేళ. ఆలోచించుకో. అందుకోసం ఫస్ట్ ఏమో హిపోక్రసీ, రెండోది ఇగ్నోరెన్స్. చెప్పండి. ఇగ్నోరెన్స్ ఏం చేస్తే దేవుడి కృపని, దేవుడి బ్లెస్సింగ్ని, నాలెడ్జ్ లేకపోతే ఆఫ్ చేసేస్తుంది. నాలెడ్జ్ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది అండర్స్టాండింగ్ కూడా ఉండాలి. తర్వాత విజ్డమ్ ఉండాలి. నాలెడ్జ్ వేరు, అండర్స్టాండింగ్ వేరు, విజ్డమ్ వేరు. మొక్క పచ్చగా ఉంది అంటే ఎక్కువ నీరు ఉంది దానికి, మొక్క ఎండిపోతుంది అంటే అసలు నీరు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నాలెడ్జ్ వచ్చింది నీకు. ఏంటి మొక్క ఎండిపోతుంది అంటే నీళ్లు లేవు, నాలెడ్జ్ అది. మొక్క బాగా పచ్చుకుందంటే నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది నీకు కదా. ఇప్పుడు ఆ మొక్క బ్రతకాలంటే ఏం చేయాలి? నీళ్లు పోయాలి అని అండర్స్టాండింగ్ కూడా ఉంది నీకుంది. పోయడం అనేది జ్ఞానము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకోసం నాలెడ్జ్ అంటే బైబిల్ తెలుసుకుంటే నాలెడ్జ్ వస్తుంది. బైబిల్ అండర్స్టాండ్ అవ్వాలి, ఆ తర్వాత పాటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరి మాట చెప్పి ముగించారు చూడండి. ఇప్పుడు చివరిది 28 నుంచి ఆ శాస్త్రి వచ్చాడు. ఇప్పుడు శాస్త్రి మూడో వ్యక్తి. 28 వచ్చాడు. శాస్త్రులో కూడా వచ్చి వారు అంటే ఇద్దరు 2 పార్టీలు అయిపోయినాయి, వారు తర్కించడం విని బాగా ఉత్తరం ఇచ్చాడని చెప్పి ఇప్పుడు ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, అద్వితీయ ప్రభు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభుని ప్రేమింపన్నది. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పును. అతను అప్పుడు ఏమన్నాడు చూడండి. అతను ఆ శాస్త్రి చూడండి ఏమన్నాడు? యేసయ్యని బోధకుడా నువ్వు బాగా చెప్పావు, అద్వితీయుడని దేవుడు, ఆయన తప్ప వేరొకరు లేడని నువ్వు చెప్పిన మాట నిజం. పూర్ణ హృదయముతో, వివేకంతో, బలముతో ఆయనను ప్రేమించుటయు, తన్ను వలె తన పొరుగువాని ప్రేమించుటయు, సర్వాంగ హోమములన్నిటికంటే బలుల కంటేను అధికమైన ఆయనతో చెప్పుడు. దేవుని స్తోత్రం. చేతులైతే ఒక్కసారి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అని చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మూడోది శాస్త్రి వచ్చి విచ్ ఈస్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని అడిగాడు. ఏది ప్రధానమైనది అడిగితే ప్రభు ఏం చెప్పాడంటే లవ్ యువర్ గాడ్ విత్ అవర్ హార్ట్, సోల్ అండ్ స్ట్రెంగ్త్ అనే మైండ్ అని చెప్పేశాడు. రెండోది కూడా లవ్ యువర్ నేబర్ అని చెప్పేశాడు. యేసు ప్రభు ఎప్పుడు ఏం చెప్పిన ఏమిటంటే నేను చేసే బోధ నాది కాదన్నాడు. అది నా తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నాడు కానీ నేను చేసే టీచింగ్ బోధ నాది కాదు. అంటే ఇప్పుడు తండ్రి హృదయాన్ని ప్రపంచానికి రివీల్ చేశాడు యేసు ప్రభు. అది ఏంటంటే దేవుడు కోరుకున్న ప్రపంచం లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్. అలాంటి ప్రపంచాన్ని దేవుడు కోరుకొని ఏదైనా తోటలో స్థాపించాడు. లవ్ యువర్ గాడ్ అండ్ లవ్ యువర్ నేబర్.
కానీ అపవాది మాట విని దేవుని ఆ రాజ్య ఏదైతే కోరుకున్నాడో ఆ రాజ్యం ఏమైంది? విఫలమైంది. అదనమాట ఆయన కోరుకున్న సామ్రాజ్యం. ఇప్పుడు దేవుని ప్రేమించి పొరుగువాడు ప్రేమిస్తే పోలీస్ స్టేషన్ ఉంటాయి? అసలు కోర్టులు ఉంటాయా? అవసరం ఉండదు కదా. అంటే ఆడి ప్రపంచాన్ని దేవుడు స్థాపిస్తే అది విఫలమైపోయింది. ఏ రోడ్లో కడపడాదమని యేసు ప్రభువును పంపించి అదే సామ్రాజ్యాన్ని, ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రతి హృదయంలో స్థాపించడానికి యేసు ప్రభు వచ్చాడంతే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నేను చేసే బోధనాలు కాదు, దేవుడే చేస్తాను నాలో ఉండి అని చెప్పి లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్ అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, బాగా చెప్పు, నువ్వు సర్వాంగ హోమముల కంటే బలులు అర్పించుకుంటే అధికమని చెప్పానంటే యేసు ప్రభు చెప్తాడు చూడండి అక్కడ, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చినని యేసు గ్రహించను. అంటే ఆయన కూడా స్కాన్ చేసాడు ఒకసారి. యేసు ప్రభు స్కానింగ్ మిషన్ ఉంది, అన్ని స్కాన్ చేసేస్తాడు ప్రభు. ఒకసారి స్కాన్ చేయగానే అంటే చూడండి, మొట్టమొదటికేమో హిపోక్రసీ, రెండు వాడికేమో ఇగ్నోరెన్స్, మూడు ఆయనకు అండర్స్టాండింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ కూడా ఉంది. అందుకోసం ప్రభు అంటే చాలా గమనించాలి. అక్కడ చదివితే మాట చదవండి. యేసు అతడు వివేకం ఉత్తమించిన గ్రహించి, నువ్వు దేవుని రాజ్యముకు దూరంగా లేవని అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన దేవుని రాజ్యానికి? ఇప్పుడు బస్కి దూరంగా లేవు అంటే అర్థం ఏంటి? దగ్గర ఉన్నట్టు. విమానానికి దూరంగా లేవంటే అర్థం ఏంటి? దగ్గర ఉన్నట్టు. దేవుని రాజ్యానికి దూరంగా లేవంటే అర్థం ఏంటి? దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు బస్సు దగ్గర ఉంటే మంచిదా, లోపల కూర్చుంటే మంచిదా? లోపల కూర్చుంటే మంచిది, గమ్యానికి వెళ్తాం. విమానం పక్కన ఉంటే మంచిదా, లోపల ఉంటే మంచిదా? లోపల ఉంటే మంచిది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అరే బాబు అదే అనమాట అని చెప్పింది, నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్ లేదురా అన్నాడు. చెప్పండి, ఏముంది నీకు? నీకు టాకింగ్ ఉంది కానీ వాకింగ్ లేదు. నీకు తెలుసు, కమిట్మెంట్స్ నీకు తెలుసు, ధర్మశాస్త్రం కాపీ నీ దగ్గర ఉంది. శాస్త్రి దగ్గర ఉండేది కదా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉండేది. నీ దగ్గర లా ఉంది, ధర్మశాస్త్రం ఉంది, పంచఖండాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. నీకు తెలుసు, ప్రతిదీ క్షుణ్ణంగా నీకు తెలుసు, నాలెడ్జ్ ఉంది. రెండోది అండర్స్టాండింగ్ కూడా నీకు ఉంది. కానీ నీకు లేదు ఏంటంటే విజ్డమ్ లేదు, నీకు పాటించే మనసు లేదు నీకు. అంటే నీకు సేయింగ్ ఉంది కానీ డూయింగ్ లేదన్నాడు. చెప్పండి, సేయింగ్ ఉంది కానీ డూయింగ్. నువ్వేంటంటే ప్రసంగాలు చేస్తావు తప్ప నువ్వు పాటించమని చెప్పాడు. అందుకోసం చాలా ఏంటంటే చెప్పేవాడు చేసేవాడే ఉండాలి. చెప్పేవాడు చేసేవాడు ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నువ్వు చెప్పకుండా చేసేవంటే నీరు మంచిదే వాక్యం, కానీ గొట్టం మంచిది కాదు. ఇప్పుడు ఇందులోంచి తాగుతారు అందరూ, కొన్ని రోజులు జబ్బు అయిపోతారు. అది కొన్ని రోజులకి ఏమవుతారు? జబ్బు అయిపోతారు. అందుకే చెప్పేవాడు చేసేవాడి కింద ఉండాలి, చేసేవాడు చెప్పేవాడి కింద ఉండాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఇలాగే మాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే దేవుడు చెప్పంట, ఆయన ప్రసంగం చేయనీకి అన్నాడంట. ఈయన ప్రసంగం చేయనీయొద్దు అన్నాడంట. అదేంటి ప్రభా, నేనే తీసుకొచ్చాను ప్రసంగం చేయటానికంటే ముందు ఆయన స్టాప్ చేయలేదంట. ఏంటంటే ఆయన ఫారినర్ అనమాట, ఆయన సరిగ్గా లేడు. హోటల్లోకి వచ్చినప్పుడు తప్పు చేసి వచ్చాడు ఆయన అని చెప్పండి. అప్పుడు ఈ ఫాస్ట్ వెళ్ళి, బ్రదర్ ప్లీజ్ స్టాప్ యువర్ సెరమన్ అన్నాడంట. అని ఆయన కూర్చోబెట్టి ఈయన ప్రసంగం చేశాడు. అందుకోసం ఏంటంటే చెప్పేవాడు చేసేవాడి కింద ఉండాలి. ప్రసంగం చేయడం సులువే, కానీ చెప్పేవాడు చేసేవాడి కింద ఉంటే చెప్పేవాడికి ఆశీర్వాదం ఉంటుంది, వినేవాడికి కూడా ఆశీర్వాదం ఉంటుంది. అంత డేంజర్ అనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు పరలోక రాజ్యానికి దూరంగా లేవంటే దగ్గర ఉన్నావు కానీ లోపల లేవని చెప్పాడు ఆయన. అది తెలివి. కానీ నువ్వు దగ్గర ఉన్నా కానీ లోపల లేవు. నువ్వు బస్సులో లేవయ్యా, విమానంలో లేవు, దేవుని రాజ్యంలో లేవు నువ్వు. ఎందుకంటే నీకు టాకింగ్ ఉందని వాకింగ్ లేదు, నీకు సేయింగ్ కానీ డూయింగ్ లేదు, నీకు చెప్పేది కానీ చేసేది నీకు లేదు, చదువుతో బైబిల్ కానీ చేసేది నీకు లేదు, వింటో బైబిల్ కానీ చేసేది నీకు లేదు, పాటించడం లేదు నీకు పూర్తిగానే. అందుకోసం నువ్వు బయట ఉన్నావు, దగ్గర ఉన్నావు అని చెప్పాడు. అందుకే దేవుని రాజ్యంతో దీనికి సంబంధం లేదు. నికోదేముతో ఏం చెప్పాడు? ఆయన టీచరే. నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే బోనైగన్ అని చెప్పాడు. ఎప్పుడు బోనైగన్ అవుతారంటే యేసు ప్రభుని యాక్సెప్ట్ చేస్తే బోనైగన్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు దేవుని ప్రేమించలేరు, చెప్పండి, పొరుగువాన్ని కూడా ప్రేమించలేరు. బోనైగన్ అయితే నీ రెండు చేయగలరు, బోనైగన్ కాకపోతే రెండు కూడా
చేయలేరు. ఈ రెండు చేయలేంటూ కూడా వర్క్ చేసుకోవాలి. ఎవరి కాళ్ళకి వర్క్ చేసుకుంటేనే అవుతుంది. సాధకం చేసుకుంటేనే ఇవన్నీ కూడా చేయగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్ అంటే ఏం చేస్తే మరి లవ్ యువర్ గాడ్, ఏం చేస్తే లవ్ యువర్ నేబర్ అంటే చివరి మాట చదివించి నేను ముగించేస్తాను. 3వ పత్రిక, యోహాను పత్రిక 2వ వచనం చూద్దాం త్వరగా. 3:2 ప్రియుడా అందరూ చదివితే ఒకసారి అందరూ గట్టిగా అదే మాట. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యం ఉండవాలని ప్రార్థించున్నాను. దేవుని స్తోత్రం చెప్పిన గట్టి హల్లెలూయా. చూడండి, యోహాను గాయకి లెటర్ రాశాడు. లెటర్ రాసి ఏం చెప్తాడంటే 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో అంటే నీ హెల్త్, నీ వెల్త్, నీ ప్రాస్పరిటీ అన్నీ ఎక్కడ ఆధారపడనంటే ఆత్మలో వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు అని చెప్పాడు. అయితే ఆత్మలో వర్ధిల్లడం అంటే ఏంటి అని నాకు అర్థం కాలేదనుకోండి, నేను బయట విషయాలు వర్ధిల్లేను. ఇప్పుడు అక్కడ కింద చదివితే అర్థమవుతుంది ఆత్మలో వర్ధిల్లడం ఏంటి. చదువుదామా కింద నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. చూడండి, గాయ కోసం అయితే నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నావని గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా నేను సంతోషించానట. అంటే గాయ ఎవరంటే ఎవాంజలిస్ట్ అన్నమాట. ఆయన గురించి అంట సంఘస్థులు వచ్చి చెప్తారంట, అయ్యా మన సంఘంలో గాయన ఉన్నాడు, ఆయన సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడని చెప్పి యోహాను చెప్పారంట. ఏమని? సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని. అప్పుడు యోహాను ఏమంటాడు, నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నారని వినుట కంటే గొప్ప సంతోషం నాకు ఇంక ఏమీ లేదంటాడు. అంటే నా కొడుకు డాక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, లేకపోతే ఇంజనీర్ అయ్యాడు, లేకపోతే పైలట్ అయ్యాడు, అది కాదు దేవుడు సంతోషం అంట. సత్యాన్ని చెప్పండి, సత్యాన్ని అంటే సత్యం ఎవరంటే వాక్యము, వాక్యం ఎవరంటే యేసు. ఇప్పుడు యేసుని ప్రేమిస్తున్నాడు ఆయన. చెప్పండి హల్లెలూయా. లవ్ యువర్ గాడ్ అన్నది గాయు నెరవేరుస్తున్నాడు. అది వర్ధిల్లడం అంటే వాక్యానుసారం నడవడం. ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబే ద కమాండ్మెంట్స్, అది ఆయన చేస్తున్నాడు. దానికి ఎవరు చెప్తున్నారు? సంఘస్థులు చెప్తున్నారు, ఆయన చెప్పుకోవట్లేదు. కాబట్టి మన గురించి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మన పేరు చెప్పామనుకోండి, మన ఇంటి దాకా తీసుకొచ్చి దిగబెట్టారంటాడు. అంతేగాని అటుపో ఇటుపో పేరు చెప్పగానే అటుపో ఇటుపో అంటే అది కాదంట. మన ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇదిగో ఇదేంటి ఆ బ్రదర్ ఇల్లు, ఇదేంటి ఆ సిస్టర్ ఇల్లు అని చెప్పాలా. అది సాక్ష్యం. అయితే ఏంటంటే అతను దేవుడు ప్రేమిస్తున్నాడు వాక్యాన్ని. ఆ ప్రభుని నన్ను ప్రేమించేవాడు నా మాట దాని ప్రకారం నడిచేవాడని చెప్పేశాడు. 2వ విషయం చూడండి కింద 2వ ప్రియుడా చూడండి, వారెవరు స్ట్రేంజర్స్, పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి సహోదరులు అంటే క్రిస్టియన్స్ వాళ్ళు. చూడండి, పరదేశులైన కానీ వాళ్ళు సహోదరులు, క్రైస్తవులు, విశ్వాసులు. నువ్వు చేసిందల్లా విశ్వాసం తగినట్టుగా నువ్వు అంటే ఎవరికి? స్ట్రేంజర్. చెప్పండి ఎవరికి అంటే చర్చ్ మెంబర్స్ కాదు, వాళ్ళు ఎవరో తెలియదు, కానీ యేసు ప్రభువు నామంలో వచ్చారు వాళ్ళు అక్కడికి ఊరికి. ఎవరో తెలియకపోయినా యేసు ప్రభువు నామంలో ఆ ఊరికి వచ్చి దేవుని సువార్త వాళ్ళు ప్రకటిస్తూ ఉంటే, దేవుని సేవల ముందు వెళుతూ ఉంటే ఈ గాయి వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడంట. చూడండి, అది ఇంట్లో చేర్చుకొని వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు వాళ్ళకి హాస్పిటాలిటీ ఏర్పాటు చేశాడు. రెండోది, వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేశాడు వాళ్ళకి. అంటే పొరుగు వాళ్ళ కోసం స్ట్రెయిన్ చేసేటప్పుడు కూడా యేసు ప్రభువు నామంలో వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన శక్తిని ఖర్చు పెట్టాడు, ఆయన డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన బలాన్ని కూడా ఖర్చు పెట్టాడు పొరుగువాడి కోసం. కాబట్టి ఇది పొరుగువాడు ప్రేమించడం అంటే. నశించే ఆత్మల కోసం నా శక్తి ఇవ్వాలి, నశించే ఆత్మల కోసం నా డబ్బులు ఖర్చు పెట్టాలి, నశించే ఆత్మల కోసం నా టైం కూడా ఖర్చు పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. మరి ఎంతోమంది సువార్త తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి సువార్త? మనమే చెప్పాలి. ప్రభు చెప్పాడు, నా కోరిక ఒకటి అన్నాడు. ప్రభు అన్నాడు, అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చొని అనుభవ జ్ఞానంగా ఉండాలని యెహోవా చేస్తున్నాడు కోరిక. మరి ఆయన కోరిక నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఆయన కోరిక నెరవేర్చాలి. ఈ నెల ఎంతమందికి చెప్పారు సువార్త?
ఒకరికని చెప్పారా? ఒకరికని చెప్పారు సువార్త? ఒక వ్యక్తికని చెప్పారు సువార్త? ఒక వ్యక్తికి నెల రోజుల్లో దేవుడు చెప్తున్న నా శరీరం తింటున్నావు, నా రక్తం తీసుకుంటున్నావు, నేను వచ్చే వరకు నా మరణాన్ని నువ్వు ప్రకటించాలని విశ్వాసం చెప్తే అవి తీసుకొని తినేస్తున్నావు తప్ప ఎవరికి సువార్త చెప్పట్లేదు. నాకు సువార్త చెప్పదు నిద్ర పట్టదు. నేను అమెరికా దేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి చాలా మందికి సువార్త చెప్పా, అన్యులకి, ఎరగిన వాళ్ళకి. షాప్లో ఏది వస్తుందో చెప్పుకొని వస్తున్నా. ఇప్పటికి వ్యక్తిగతంగా 15,000 మందికి సువార్త చెప్పించాడు నాకు దేవుడు. పర్సనల్ ఎవాంజలిజం వ్యక్తిగతంగా చెప్పకుండా నాకు నిద్ర పట్టదు. అందుకోసం మరి ఎంతమందికి అక్టోబర్లో ఒక్కరికైనా సువార్త చెప్పారు దేవుడు అడిగిన వారికి? మీరు ఏ రకంగా మళ్ళీ బల తీసుకొని నా శరీరము నా రక్తమని తీసుకొని మళ్ళీ తినేసి మళ్ళీ మామూలు ఎవరికి చెప్పకపోతే ఇంకా అర్థం లేదు అసలు. ప్రార్థన అందరూ చేస్తాం ఆత్మల రక్షణ కోసం అని, కానీ ఎవరు చెప్పాలి సువార్త? అన్నీ చెప్పరు కదా, మనమే చెప్పాలి సువార్త. దేవుడు కోరిక అదే, ఎవ్వరు నశించమని నాకు ఇష్టం లేదయ్యా, నా రాకడ దగ్గరగా ఉంది, సాతాను కూడా ఎవరి మీద తిరుగుతున్నాడు, దేవుని బిడ్డను యేసు రక్తంలో కడగబడ్డావు, ఆత్మచ ముద్రించబడ్డావు, అభిషేకించాడు దేవుడు నేను, ఆయన హృదయంలో నేను నీ హృదయం, ఆయన హృదయం నీ హృదయంలో ఆయన చేర్చుకున్నాం కాబట్టి సువార్త అందరికీ నేను ప్రకటించాను. అది దేవుడు అడిగేది, ఎంతమంది చెప్పు నా కోసం, ఎంతమంది తెచ్చో పర్లాపు అంటాడు. నేను ఎంత సంపాదించానా దేవుడికి అవసరం లేదు ఇక్కడ, అది మన కోసం ఇచ్చాడు దేవుడు అంతే. కానీ ఎంతమంది చేస్తాం పరలోకను, అది ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తాం, పొరుగుని ప్రేమిస్తామో అన్ని విషయాలు మనం వర్ధిల్లుచు ఎలా ఉంటాం చెప్పండి. మనం నిద్రపోతే స్థలానికి డబ్బులు అడుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాం. పొరుగుని ప్రేమిస్తే, దేవుడిని ప్రేమిస్తే అన్ని విషయాల్లో వర్ధిల్లు సాగుంటుంది. మనం ఏం చేస్తామంటే ఈ వాగ్దానాన్ని పట్టుకుని అడుగుతుంటాం దేవుడిని, ప్రభా నువ్వు చెప్పావు కదా, అడుగుని మీకు చెప్పండి, అడుగుని మీకు, తౌచుడి మీకు, మీరు చెప్పండి. రెండోది వెలుగుడి మీకు చెప్పండి, వెలుగుడి మీకు. ఎక్కడ ఉంది ఇది? మత్తయి సువార్త 7:7 ఉంది, అవును లేదా? అయితే ఇంకో డిపార్ట్మెంట్ ఉంది అక్కడ. ఇప్పుడు వాటర్ కనెక్షన్ కావాల్సి ఎక్కడికి వెళ్ళాలి మనం? పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా మాకు మంచిగా నీళ్ళు రావట్లేదు, మాకు 3 రోజులు నేను వాటర్ వచ్చి అంటే పోలీసులు వచ్చి ఎర్రగడ్డ నుంచి వచ్చింది ఏమే వాటర్ కనెక్షన్ కోసం అందరిలో చూడుతుంది అంటాడు. ఆరోగ్యం బాగోపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా డాక్టర్ ఉన్నారా, డాక్టర్ అంటే మీ ఎర్రగడ్డ నుంచి వచ్చింది ఏమంటాడు. ఎందుకని? ఏ డిపార్ట్మెంట్కి చెప్పండి? ఆ డిపార్ట్మెంట్ ఉంది. అడుగుడే మీకు, తొట్టుడే మీకు, వెలుగుడే మీకు దొరుకును. ఆ డిపార్ట్మెంట్కి అందరూ వెళ్తున్నారు, ఇవ్వండి మీకు అక్కడికి వెళ్తలేదు. అప్పుడు ప్రభు అనుకుంటాడు, ఒరే నాని ఈ డిపార్ట్మెంట్ బాధ తెలిసరికి, అందుకోసం మాట్లాడుతూ ప్రభు ఆత్మలు వదిలించిన ప్రకారం అన్ని విషయాలు వదిలి సౌఖ్యం ఉంటావని నువ్వు చెప్పావు కదా క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీరుస్తాను చెప్పు అంటే నేను చెప్పాను బాబు, ఇది ఇంకోటి కూడా చెప్పాను, ఇవ్వండి మీకు ఇవ్వమండి అని. అక్కడికి వెళ్ళు, విస్తారంగా విత్తోడు ఇస్తాను, పంటకు వస్తాడు, అక్కడికి వెళ్ళవు. అక్కడికి వెళ్ళకుండా మత్తయి సువార్త 7:7 పట్టుకుని అడుగుతున్నావు, లేకపోతే 3వ పత్రిక 2వ వచనం అడుగుతున్నావు. నీకు చెప్పలేదు, నేను గాయకి చెప్పాను అన్నాడు. చెప్పండి ఎవరికి? గాయలాగా నువ్వు ఉంటే లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నేబర్. నీ శక్తి, నీ డబ్బు, నీ టైము నశించే ఆత్మ కోసం, బరువుల కోసం నువ్వు ఖర్చు పెడితే ఆ వాగ్దానం నీకు, నీ కుటుంబం, నీ పిల్లలు కూడా నేను అనుగ్రహించేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా మరి అన్ని విషయాలు వదిలి సౌఖ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఏంటంటే పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నావు నువ్వు, అందులో లేవన్నాడు. ఒకవేళ నా పాపములు ఇంకా ఒప్పుకోకపోతే, క్షమాపణ అడగకపోతే, యేసు రక్తం ఇంకా కడగబడకపోతే, ప్రభుని హృదయంలో తీసుకోకపోతే ఇంకా ఒక ఆపర్చునిటీ నీకు ఇస్తాడు. ఎందుకని ఎవరు నశించుకోవడం ఎవరికి ఇష్టం కాదు. అందుకే యేసు ప్రభువును పంపించి శిలువలో ఆయన ప్రాణం పెట్టి సమాధానపడి తిరిగి లేచి పరలోకం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తాడు. ఎందుకంటే సంఘాన్ని పరిశుద్ధి తీసుకెళ్తారు. ఒకవేళ ఎవ్వరు కన్ఫెస్ అవ్వకపోతే ఎవరైనా అది ఎప్పుడో రక్షించబడవచ్చు, కానీ పూర్తిగా దేవునికి అప్పగించుకోవాలి, పాటించాలి. ఇది ఒక అవకాశం ప్రభు మనకి ఇస్తున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకడేద్దాం. కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు